మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం జూలై మాసం మాస ఫలితాల్లో భాగంగా మనము మొట్టమొదటిగా మేషరాశి వారి ఫలితాలని చూడబోతున్నాము. ఈ మాసం మేషరాశి వాళ్ళకు రాశ్యాధిపతి 2వ ఇంట్లో, అదేవిధంగా 3వ ఇంట్లోకి బుధుడు, 4వ ఇంట్లో రవి గురువులు, 5వ ఇంట్లో కేతువు శుక్రుడు, లాభస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి 2వ ఇంట్లో ఉండడము వీళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే రాశ్యాధిపతి ఇప్పుడు ఎక్కడున్నా మంచి చేయడానికే చూస్తాడు. ఎందుకంటే మన ఇప్పుడు ఇంటి యజమాని ఆ ఇంటిని కాపాడుతాడు కదా, అట్లా ఈ రాశి యొక్క అధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధనపరమైనటువంటి ప్రయోజనాలకు బాగా ఎఫర్ట్ పెడతాడండి. కుజుడు అంటే ఒక ఫోర్స్, ఒక స్పీడ్. కాబట్టి కుజుడు ఆర్థికపరమైన విషయాలపైన దూకుడు చూపిస్తారు. అదేవిధంగా 3వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. జాలీగా ఉండాలనిపిస్తుంది వీళ్ళకు. ఏదైనా కష్టాలుంటే కూడా జాలీగా ఎందుకు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంటర్నల్గా. అంటే 3వ స్థానాధిపతి 3వ ఇంట్లోనే ఉన్నాడు. 3వ స్థానం అంటే ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అంటే 3వ ఇంటి వాడు 3 ఇంటి స్వస్థానంలో ఉన్నాడు, ఉండడం చాలా మంచిది. అందున 6వ ఇంటి వాడు 3వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇల్లు అంటే శత్రు రోగ రుణాలు. రుణము అంటే ఏమైంది? డబ్బే కదా, సంపాదించిన డబ్బే, అప్పు చేసిన డబ్బే. అతను 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి రుణ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా వీళ్ళు ఈ చిన్న ప్రయాణాలు చేసేవాళ్ళు, తిరుగుతూ చేసేటువంటి వ్యాపారాలు, రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ఇంకేదైనా సేల్స్ మెన్ కావచ్చు, ఇతరత్ర ఇంకేదైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా బాగుంటుంది. లేదంటే ఒక ఆటో పెట్టుకునే వాళ్ళు, 3 చక్రాల ఆటో కదా, 3వ ఇంట్లో బుధుడు, వాళ్ళకంతా కూడా బాగుంటుంది. అంటే కమ్యూనికేషన్స్ బాగుంటాయి పబ్లిక్తో. 3వ స్థానం కమ్యూనికేషన్స్, ఇవన్నీ బాగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళకి బాగా పెరుగుతాయి. 4వ ఇంట్లో గురువు అంటే 9వ ఇంటి వాడు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇంట్లో గురువు ఏం చేస్తున్నాడు? శనేశ్వరుని చూస్తాడు. అంటే ఏలినాటి శని వీక్ అవుతుంది వీళ్ళకి. ఏలినాటి శని ఉంది. ఇప్పుడు గురువు చూస్తాడు 4వ ఇంట్లో నుంచి, ఉచ్చస్థితి బట్టి చూస్తాడు. కాబట్టి ఏలినాటి శని యొక్క తాకడ తగ్గింది కాబట్టి ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతారు, కమ్యూనికేషన్లో సక్సెస్ అవుతారు. 4వ ఇల్లు కాబట్టి సొంత ఇంటి ప్రయోజనము, సొంత ఇంటి కళ నెరవేరడము, వెహికల్ కొనడము, వెహికల్ పాతదమ్మేసి కొత్తది కొనడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడ 5వ ఇంటి వాడు రవి 4వ ఇంట్లో ఉన్నాడు, గురువుతో ఉన్నాడు. అంటే 17th ఇక్కడికి వస్తాడు. 3వ ఇంట్లో నుంచి 4వ ఇంట్లోకి వస్తాడు. రవి గురువులు కలిస్తే శివరాజయోగము అంటారు. శివరాజయోగము. కానీ గురువు రవి సింగిల్ డిగ్రీ, సేమ్ డిగ్రీలోకి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అంటే గురువు అస్తంగత్వం పొందిపోతాడు. కానీ శివరాజయోగం కాబట్టి గురువు రవి ఇద్దరు మంచివాళ్ళే. ఎందుకంటే గురువు అంటే అన్ని గ్రహాలకే గురువే ఆయన. అంటే రవి వచ్చేకాడికి అడ్మినిస్ట్రేటర్, అతను గురువు దగ్గర ఉన్నాడు కాబట్టి 4th ప్లేస్లో ఉన్నారు. చాలా బాగుంటుంది. అదేవిధంగా 5వ స్థానంలో కేతువు శుక్రుడు ఉన్నారు. శుక్రుడు ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి పంచమంలో ఉంటే ఏమవుతుందంటే మీకు పబ్లిసిటీ బాగా పెరుగుతుంది. అంటే మాట. 2వ స్థానం అంటే మాట, 5వ స్థానం అంటే అదృష్టము. అక్కడికి వచ్చాడు కాబట్టి మీకు మిమ్మల్ని గురించి మీరు ఎలివేట్ చేసుకోగలరు. ఇప్పుడు మీరు ఫోకస్ అవుతారు. కాబట్టి ఇక్కడ 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు 5వ ఇంట్లో ఉండడం మంచిది కాదు. విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. కేతు అంటే వినాయకుడు అని అర్థం. అదేవిధంగా లాభస్థానంలో రాహు ఉన్నాడు. లాభంలో రాహు ఉన్నాడంటే మీకు చాలా మంచిది. మీకు బాగున్న గ్రహాలు తీసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ బాగున్నట్టే. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీకు అంతా బాగున్నట్టే. లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు యొక్క క్వాలిటీ ఏమంటే స్ట్రైట్గా ఏదో బెనిఫిట్ ఇవ్వడు, అంత షార్ట్ కట్ మెథడ్లోనే ఇస్తాడు. స్ట్రైట్గా ఆయన తీసుకోడు. కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్లో మీరు బెనిఫిట్ పొందేందుకు అవకాశం ఉంటుంది. విదేశీయానాలు, ఫారిన్ ఛాన్సెస్ బాగుంటాయి. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగుంటుంది. అదేవిధంగా ఫారిన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వేస్తుంటారు, అబ్రాడ్కి ఎక్కువగా వేస్తుంటారు. అటువంటి సంస్థలు పెట్టుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఎక్కువగా ఫారిన్ టూర్ వెళ్ళి రావాలని కూడా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే వ్యయస్థానాన్ని గురువు ఉచ్చస్థితి బట్టి చూస్తాడు. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఎక్కడ వెళ్ళి వస్తే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. మీరు వెళ్ళి రావాలని ట్రై చేస్తే కూడా అవుతుంది. ధనస్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి. ఇంకోటి ఏమంటే అష్టమాధిపతి కూడా కుజుడే అవుతాడు. అష్టమాధిపతి కూడా కుజుడు అవుతాడు కాబట్టి ఇంట్లో అంటే కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్యానికి ఖర్చులు అవుతాయి. ఇంట్లో ఎవరికైనా ఉల్లుబాలేకపోవచ్చు, హాస్పిటాలిటీకి ఖర్చు అవుతుంది. కాబట్టి అది కూడా సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ తీసుకుంటే కేతు వైపుకి అన్ని గ్రహాలు వస్తున్నాయి.
ఇప్పుడు శుక్రుడు వచ్చాడు, తర్వాత రవి వస్తాడు, ఒక్కొక్క గ్రహమే కేతు వైపు వస్తుంది. ఇది కేతుగ్రస్త కాలసర్ప యోగము. రాహు వైపు కానీ అన్ని గ్రహాలు వస్తే కాలసర్ప దోషము, కేతు వైపుకి వస్తే కాలసర్ప యోగము. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయని అర్థం. కేతు అంటే మోక్షకారకుడు కాబట్టి. కాబట్టి ఎక్కువగా విఘ్నేశ్వర ఆరాధన కేతు కోసం చేయాలి, చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా కూడా మంచి మెరుగైన ఫలితాలు తీసుకోవాలంటే శివాలయం ఎక్కువ వెళ్ళి రావాలి. ఎందుకంటే 5వ ఇంటి వాడు రవి 4వ ఇంట్లో ఉన్నాడు, అంటే అదృష్టానికి వ్యయంలో ఉన్నాడు కర్కాటక రాశిలో. కర్కాటక రాశి అంటే జలరాశి. జలము అంటే ఇక్కడ రవి అంటే ఫైర్, అగ్నితత్వ గ్రహము. పోయి వాటర్లో పడితే ఏమవుతుంది? చల్లారిపోతుంది. కాబట్టి ఇప్పుడు రవిగ్రహం అంటే శివుడు. కాబట్టి శివాలయానికి వెళ్ళే కొద్దిగా రవి యాక్టివేట్ అవుతాడు. కాబట్టి ఇది ముఖ్యంగా మీరు ఈ విషయాలు చూసుకోవాలి. తర్వాత మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం పూర్తిగా లేదు. అదేవిధంగా శివాలయానికి వెళ్ళడం వల్ల ఏలినాటి శని కూడా ఇంకా బలహీనపడుతుంది. ఇక మేషరాశి వాళ్ళకు 3వ ఇంటికి కూడా కుజుడు వెళ్ళబోతాడు, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. గోచారంలో గురువు ఏలినాటి శని పూర్తి నియంత్రించడం వీళ్ళకి ఒక అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు గృహస్థానంలోకి గురువు, గృహస్థానం అంటే గృహస్థులు అవుతారు. గృహస్థులు అవుతారంటే మీ వివాహం అవుతుందని అర్థం. పెళ్లి కానంత వరకు బ్యాచులర్, పెళ్ళి అయితే గృహస్థులు అవుతారు, ఒక భార్య పిల్లలు వస్తారనమాట. ద్వితీయ స్థానంలో కూడా కుజుడు వచ్చాడు, రాశ్యాధిపతి. కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానం ఉన్న వాళ్ళకి సంతానం ద్వారా మంచి వార్తలు, ప్రయాణాలు, అప్పుల కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ కావడము, శత్రువులపైన విజయము, ఇంట్లో అనారోగ్యానికి ఖర్చులు కావడం లాంటివి జరుగుతాయి. కాబట్టి శివాలయానికి ఎక్కువగా వెళ్ళడం వల్ల వీటన్నిటిపైన మీకు నియంత్రణ వస్తుంది. చక్కగా ఈ మాసం మేషరాశి వాళ్ళకు అన్ని విధాలా బాగుందని చెప్పొచ్చు. చెప్పుకోదగ్గ దోషాలు అయితే ఏం లేవు. 17వ తేదీ వరకు రవి 3వ ఇంట్లోనే ఉంటాడు, అంటే 17వ తేదీ వరకు వీళ్ళకు ఇంకా కూడా బాగానే ఉంది. 17 తర్వాత కూడా గురువుతో కలుస్తాడు, అది ఇంకా కూడా బాగుంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకు ఓవరాల్గా చూసుకుంటే ఇంకా విఘ్నేశ్వరారాధన, శివారాధన ఎక్కువ చేయడము, కాలభైరవారాధన చేయొచ్చు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టచ్చు. స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది. రెడ్ కలర్స్ కలిసి వస్తాయి. నెంబర్ 3, 9, అదేవిధంగా వీళ్ళకు 1, ఈ 3 లక్కీ నెంబర్స్గా చెప్పుకోవచ్చు. గోధుమలతో ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవచ్చు, ఎరుపు రంగు ఆహారం కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అంటే యాపిల్, టమాటో, చెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మెలన్, బీట్రూట్, పామోగ్రనేట్, ఇవన్నీ కూడా బాగా తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు సూచించినటువంటి ఈ ఫలితాలు మీరు చక్కగా పాటించుకుని శుభ ఫలితాలను పొందుతాను ఆశిస్తున్నాను. వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉందో మనం చూడబోతున్నాము. వృషభ రాశి వాళ్ళకు రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 4వ ఇంట్లోకి వస్తున్నాడు, రాశిలో కుజుడున్నాడు, ద్వితీయంలో బుధుడు, 3వ ఇంట్లో 17వ తారీఖు నుంచి రవిగ్రహము. ఆల్రెడీ కర్కాటక రాశి గురువు ప్రవేశించి ఉచ్చస్థితి పట్టారు. అదేవిధంగా కేతువు 4వ ఇంట్లో, 10వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో శనేశ్వరుడు. కాబట్టి లాభంలో శని వీళ్ళకు చాలా కాలంగా నడుస్తూ ఉంది. శనేశ్వరుడు వీళ్ళకు భాగ్య దశమాధిపతి, చాలా చక్కగా ఉన్నాడు. అదేవిధంగా దశమలో రాహువు. ఈ శని రాహువులు వృషభ రాశికి చాలా మంచి వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. లాభస్థానంలో శనేశ్వరుడు విశేషమైన రాజయోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా రాశిలో కుజుడు అంటే సప్తమాధిపతి, వ్యయాధిపతి కుజుడు. అంటే వ్యయము అంటే నిద్రపోయేది ఉంటుంది, బెడ్రూమ్. అంటే మీ యొక్క ఐఎన్ఎస్ భోగస్థానాధిపతి అధిపతి కుజుడు రాశిలోకి వచ్చాడు. ఈ రాశికి అంత అనుకూలమైన గ్రహం కాదు. అదే శనేశ్వరుడు ఈ కుజును చూస్తాడు 3వ చూపుతో. ఈ శనేశ్వరుని గురువు చూస్తాడు. ఇది ఒక విధంగా మీకు ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచన విధానాలు వచ్చినా కానీ శనేశ్వరుడు కంట్రోల్ చేసేస్తాడు. ఈ రాశికి కుజుడు వ్యతిరేక గ్రహము, కానీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, హెడ్ఏక్ వచ్చే అవకాశం ఉంటుంది. వెహికల్లో వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 4వ ఇంట్లో కేతు ఉన్నాడు, 4 అంటే వాహనము, కార్. కాబట్టి అక్కడ పడేదానికి అవకాశం ఉంది. కానీ అక్కడికి శుక్రుడు వెళ్ళాడు, రాష్ట్రాధిపతి. కాబట్టి మీరు కారు రిపేర్ కావడానికి కానీ, రిపేర్ అయిన కారుని మీరు సెర్చ్ చేసుకోవడానికి కానీ, అప్డేట్ చేసుకోవడానికి కానీ, ఇల్లు కొనడానికి కానీ, ఇంటిని మళ్ళీ పునర్నిర్మించడం, రీకన్స్ట్రక్షన్ చేయడానికి కానీ శుక్రుడు అవకాశం ఇస్తాడు. ఎందుకు రీకన్స్ట్రక్షన్, రిపేర్ అంటున్నానంటే కేతు ఉన్నాడు కాబట్టి. కేతు అంటే ఆపేస్తాడు, అంటే రిపేర్ అయితే ఆగిపోతుంది, దాన్ని మళ్ళీనా సెర్చ్ చేసి ఇస్తాడు. రాశ్యాధిపతి ఎక్కడుంటే అక్కడ శుభం జరుగుతుంది. కానీ ఒక పాపగ్రహం, కేతుకు తల్లే లేదు, ఆ గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి వాటిలో అప్డేట్ ఇస్తాడనమాట. ఒక్కోసారి శుభకార్యరీత్యా, శుక్రుడు కాబట్టి శుభకార్యరీత్యా పొలం కానీ, వెహికల్ కానీ ఏదైనా సరే అమ్మి శుభకార్యం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు, ఇండివిజువల్గా తీసుకుంటారు, ఎవరు చెప్పింది వినరు. కుజుడు అంటే ఇండివిజువల్ ప్లానెట్.
అదేవిధంగా రక్త సంబంధికులతో గొడవ వచ్చేదానికి అవకాశం ఉంది. కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా కావచ్చు. కుజుడు రక్తానికి అధిపతి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి అధిపతి రాశిలో ఉన్నాడు కాబట్టి. తర్వాత వీళ్ళకి లాభంలో శనిగ్రహము మీకు అంతిమ విజయం మీదే. అంటే విన్నింగ్ షాట్ మీరే కొడతారు. ఎన్ని సమస్యలున్నా కూడా. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో రాహువు కాలపురుషుడికి బాధక స్థానంలో కాబట్టి ఏదో బాధ కలిగినట్టే ఉంటుంది. మీకు అనుకూలంగా మారుతూనే ఉంటుంది. అంటే దశమ స్థానంలో రాహువు ఎవరికైనా సరే జన్మజాతకంలో గానీ, గోచారంలో గానీ వచ్చినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. 18 ఇయర్స్ బిఫోర్ మీరు చూసుకుంటే ఇదే రాహు ఇక్కడ ఉంటాడు. మీ వయసు ఇప్పటి నుంచి వెనక్కి 18 ఇయర్స్ ముందు అప్పుడు కూడా మీకు మంచిగానే ఉంటుంది. అదేవిధంగా మీకు ద్వితీయంలో బుధుడు ద్వితీయాధిపతి, పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. చక్కటి మృష్టాన్న భోజనము, మీ యొక్క తెలివితేటలకు, మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చక్కగా మీకు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే 3వ ఇంట్లో గురువు ఉన్నాడు. మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి బెనిఫిట్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. 3వ ఇంట్లోకి 17 తర్వాత రవిగ్రహం వస్తూ ఉంది. రవి 3వ ఇంట్లో మంచివాడే. కాబట్టి మీకు 4వ ఇంటి వాడు 4వ ఇంటికి 3వ ఇంట్లో వ్యయస్థానంలో ఉండడం, 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల భూములు, ఆస్తులు, వాహనాలు వాటి విషయాల్లో మీకు ఏదైనా ఖర్చులు రావడము, మార్పులు, చేర్పులు రావడము, వాటిపైన మీరు ఏదన్నా మంచి చెడ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి 4వ ఇంట్లో శుక్రుడు ఉండడం మీకు మరీ ఎక్కువగా నష్టపోకుండా చేస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ లాభస్థానంలో శని ఉన్నాడు. శనిని మళ్ళీ గురువు చూస్తాడు. గురువు యొక్క చూపడం వల్ల, లాభాధిపతి చూపడం వల్ల లాభస్థానంలో శని, గురువు ఇద్దరు ఉన్నట్లే. అదేవిధంగా గురువు 5వ చూపుతో మీ యొక్క 7వ స్థానాన్ని చూస్తాడు. ఇంట్లో వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. 7వ చూపుతో మీ యొక్క భాగ్యస్థానాన్ని చూస్తాడు. మీ యొక్క భాగ్యం పెరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురువు సంతానకారకుడు కాబట్టి, సంతానం కూడా ఒక భాగ్యమే కాబట్టి, మీ పిల్లలకు చక్కటి స్కూల్స్ మాసం అని చెప్పొచ్చు. జూన్, జూలై మాసం అంతా ఎక్కువగా పిల్లల్ని స్కూల్లో చేర్పించడం, కాలేజీలో చేర్పించడము లాంటివంతా ఉంటాయి. కాబట్టి మీకు మీ పిల్లలకు మంచి విద్యాభివృద్ధి కూడా ఉంది. అదేవిధంగా ఆర్థికంగాను మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి 3వ ఇంట్లో గురువు ఉంటే మామూలుగా గోచారంలో మంచి ఫలితాన్ని చెప్పరు. కానీ సోదరి స్థానం కాబట్టి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రాశి వాళ్ళ యొక్క కూడా పుట్టినటువంటి వాళ్ళకు బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇక్కడ అదేవిధంగా కుజుడు కూడా సోదరుల రాశిలో ఉన్నాడు కాబట్టి బెనిఫిట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కాబట్టి ఇక్కడ శుక్రుడు, బుధుడు, శని, రాహు 4 గ్రహాల యొక్క శుభ ఫలితాన్ని పుష్కలంగా ఈ రాశి వాళ్ళు అనుభవిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా రవి కూడా 3వ ఇంట్లో పాపగ్రహము మంచిదే అని చెప్పచ్చు. కాబట్టి శనేశ్వరుడు కూడా లాభంలో ఉండడము మీకు మరింత అదృష్టము, ఇంకా కూడా ఆయన చాలా కాలం ఉంటాడు. మీ రాశిని చూస్తాడు, మీ రాశిని కాపాడుతున్నాడని చెప్పచ్చు. కాబట్టి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఇక్కడ తీసుకుంటే, కేతు 4వ ఇంట్లో ఉన్నాడు. కేతు 4వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఆయన ఒక ఆటంకం, ఒక టోల్ గేట్ లాంటి వాడు. అంటే 4వ ఇంటికి సంబంధించిన విద్య, అంటే మీరు మీ సొంత ఊరు, మీ బంధువులు, మీ ఇల్లు, మీ వాహనం, ఇవన్నీ మీరు వేసుకునే బట్టలు, ఇవన్నీ సూచిస్తాడు. కాబట్టి వాటిలో ఆటంకాలు ఇస్తాడు. కాబట్టి మీ ఊరు దాటి మీరు ఎక్కడన్నా వెళ్ళేదానికి అవకాశం ఉంటే వెళ్ళొచ్చు. కేతు లోకల్ సంబంధం లేని సమస్యలు వస్తాయి. కేతు ఉంటే 4వ ఇంట్లో ఉంటే మీ ఊరిలో గ్రోత్ తగ్గుతుంది. కాబట్టి కేతువు 3వ ఇంటికి వచ్చే వరకు తొందరలో రాబోతాడు. అప్పటి వరకు మీరు మీ ఊర్లో కనీసం వారానికి 2 సార్లు ఎక్కడ బయట వెళ్ళరండి. లేదు మీకు ఎక్కడ బయట సెట్ అయితే వెళ్ళిపోండి. కాబట్టి గ్రహాలు వాటి కారకత్వం అలాగే రిలీజ్ చేస్తాయి. కాబట్టి అశుభ గ్రహాలకు దూరంగా ఉండాలి. కాబట్టి కేతు మీ సొంత ఊరిలో ఉన్నాడు కాబట్టి మీరు బయట ఎక్కువగా వర్క్ పెట్టుకోండి. కాబట్టి మీరు ఏదైనా వెహికల్ ఉంటే చక్కగా వారానికి ఒకసారి దిష్టి తీసుకోండి. ఓ గుమ్మడికాయ కొట్టండి. ఓ 4 నిమ్మకాయలు టైల్ కింద పెట్టండి. కేతు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇల్లు అంటే వాహనము, కారు, మీ ఆస్తులకు సంబంధించి ఏదన్నా మీరు అమ్మాలనుకుంటే కేతు ఉన్నాడు కాబట్టి తక్కువ రేటు తీయిస్తాడు. కేతు అంటే అన్ని కట్ చేస్తాడని చెప్పాను కదా, తక్కువ రేటు తీయిస్తాడు. కాబట్టి ఇక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు లక్ష్మీ గణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి ఆరాధన కానీ చేసుకోవడం వల్ల, శుక్రుడు లక్ష్మి, కేతు అంటే గణపతి, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ స్థానం యాక్టివేట్ అవుతుంది. రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి కంపల్సరీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసి తెరాల్సిందే. కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. బుధుడు ఎక్కడుంటే అక్కడ మహావిష్ణువు అని అర్థము. గురువు ఎక్కడుంటే అక్కడ గురువే అని అర్థము. రవి ఎక్కడుంటే అక్కడ శివుడు. కేతు ఉన్న చోట వినాయకుడు ఉన్నాడని అర్థము. శుక్రుడు ఉన్న చోట లక్ష్మీదేవి ఉందని అర్థము. రాహు ఉన్న చోట దుర్గాదేవి ఉందని అర్థము. శనేశ్వరుడు ఉన్న చోట కాలభైరవుడు ఉన్నాడని అర్థం.
కాబట్టి మీకు ఈ గ్రహాలు వ్యతిరేక స్థానాలకు వచ్చినప్పుడు ఆ దేవతలను ఆరాధించడం వల్ల ఆ వ్యతిరేకత తగ్గిపోతుంది. కాబట్టి ఈ జూలై మాసం వృషభ రాశి వాళ్ళకు సాధ్యమైనంత వరకు అన్ని శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. నేను చెప్పినటువంటి స్వల్పకాలికమైనటువంటి పరిహారాలు చేసుకొని మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వాళ్ళకు ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూసుకుందాం. తులారాశి వాళ్ళకు రాశ్యాధిపతి శుక్రుడు లాభంలోకి వచ్చాడు. లాభంలో కేతు ఉన్నాడు. 17వ తారీఖు తర్వాత రవిగ్రహము 10వ స్థానంలోకి వస్తుంది. 10వ ఇంటికి 6వ ఇంటి వాడు 3వ ఇంటి వాడైన గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. అదేవిధంగా 9వ స్థానంలో బుధుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. 6వ ఇంట్లో శని, 5వ ఇంట్లో రాహు. ఇక్కడ రాశ్యాధిపతికి లాభంలోకి రావడం చాలా మంచిది. అంటే లాభస్థానంలో ఏ గ్రహమైనా యోగిస్తుంది. అది బ్రహ్మదేవుడి యొక్క వరం. కేతు లాభంలో ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఇది మంచిది. రవి దిగ్బలాన్ని పట్టాడు. అంటే తన స్థానానికి తన వ్యయంలో ఉన్నాడు. ఈ రాశికి బాధకాధిపతి రవిగ్రహము. బాధ పెట్టేవాడు రవే. ఈ బాధక స్థానానికి తను వ్యయంలో పడాడు. ఇది మంచిదే. గురువు ఉన్నాడు. 6వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే 6వ స్థానం అంటే సర్వీస్, 10వ స్థానం అంటే వృత్తి, కెరీర్. అంటే ఎవరిదైనా ఉద్యోగం చేస్తే 6వ స్థానము, సొంత వ్యాపారం చేస్తే 10వ స్థానం. 10వ స్థానంలో ఉచ్చస్థి గ్రహం కూడా మంచిది. అంటే ధనకారకులు ఇద్దరు గురువు శుక్రుడు బాగున్నారు. కేతు బాగున్నాడు. బుధుడు బాగున్నాడు. రాహు శని బాగున్నాడు. ఒక్క కుజుడు మాత్రం మైనస్గా ఉన్నాడు తులారాశి వాళ్ళకు. అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల అంటే ఆకస్మిక స్థానము అంటారు. ఆకస్మిక స్థానం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ట్రబుల్, ఒక వెహికల్లో పడడం కావచ్చు, లేదా నీకేదైనా నష్టపోవచ్చు. అందున కుజుడు కాబట్టి, భూకారకుడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు అంత అనుకూలంగా లేదు. అందున కుజుడిని ఏ శుభగ్రహం చూడడం లేదు. అదేవిధంగా ఈయన తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నాడు. అంటే కుటుంబానికి సంబంధించినటువంటి అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మాట నిలబెట్టుకోలేకపోతారు. అంటే ద్వితీయాధిపతి అంటే మాట అని అర్థం. ఏదైనా ఫుడ్ కూడా ఏదైనా చూసి తీసుకోవాలి. ఎందుకంటే ద్వితీయం అంటే తినే తిండి. అష్టమంలోకి వెళ్ళాడు. అష్టమం అంటే హాస్పిటల్. అందుకే కుజుడు అంటే అంబులెన్స్. కుజుడు అంటే ఒక ఫోర్స్. అందుకే అంబులెన్స్ కూడా ఫోర్స్గా వస్తుంది. కాబట్టి ఈ కుజుడికి సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా 6వ ఇంట్లో శని ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తాడు. ఇది బెనిఫిట్. ఈ రాశికి చతుర్థ పంచమాధిపతి శనేశ్వరుడు అష్టమంలో కుజుడిని చూస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నివర్తించబడతాయి. కాబట్టి ఎక్కువగా కాలభైరవ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి. కేతు శుక్రుడు లాభంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక విధంగా ఏదైనా బెనిఫిట్ జరిగిందంటే కొంత బాధ కలుగుతుంది. జరగబోయే ముందన్నా జరుగుతుంది. బెనిఫిట్ అయిన తర్వాత లాస్ట్ అవుతుంది. అంటే ఈ లాభము అంటేనే ఏదైనా లాభం వచ్చాడు కాస్త రిస్క్ ఉంటుందని అర్థం. ఎవరికైనా సరే నో పెయిన్ నో గెయిన్. ఇక్కడ కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ బెనిఫిట్ అయితే కన్ఫర్మ్. అదేవిధంగా గురువు 10వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంటి కూడా 10వ ఇంట్లో ఉండడం వల్ల చేసే వృత్తిలో గ్రోత్ వస్తుంది. కొత్త ప్రణాళికలు వేస్తారు. కొత్త ప్రణాళికలు వేసి అమల్లో పెట్టేదానికి అవకాశం ఎక్కువ. 6వ స్థానాన్ని కూడా గురువు చూస్తాడు శనేశ్వరుణ్ణి. అంటే 6వ స్థానం బలపడతా ఉంది. మీరు చేసే సర్వీస్ ఓరియంటెడ్ ఫీల్డ్లో బాగా ఎఫర్ట్ పెడతారు. 5వ స్థానంలో రాహు చాలా మంచిది. కాకపోతే కులదేవత ఆరాధన చేయాలి. 5వ ఇంట్లో రాహు ఉంటే కులదేవత అని అర్థం. 5వ స్థానం కులదేవతను మీరు పూజించాలని అర్థం. రాహు అంటే మీ తాతగారు అని అర్థం. అదేవిధంగా 5వ స్థానం అంటే సంతానము అని అర్థం. కాబట్టి అక్కడ బెనిఫిట్ ఉంది, లాసు ఉంది. కాబట్టి రాహువు మీకు బాగా ఇస్తాడు. ఇచ్చి మళ్ళీ జీరో చేస్తాడు. కేర్ఫుల్గా ఉండాలి. దుర్గారాధన కానీ కులదేవత ఆరాధన కంపల్సరీ చేయాలి. కులదేవత ఆరాధన. అదేవిధంగా రవిగ్రహము లాభాధిపతి గురువుతో కలిశాడు. పితృదోషాన్ని కూడా సూచిస్తుంది. అంటే తన స్థానానికి పితృకారుడు తన స్థానానికి వ్యయంలో ఉండదు కాబట్టి పితృదోషం సూచిస్తుంది. కాబట్టి మఖా నక్షత్రం రోజు కానీ అమావాస్య రోజు కానీ పితృపరిహారాలు చేయడం మంచిది. బ్రాహ్మణులకు చెబితే అమావాస్య రోజు అది మఖా నక్షత్రం రోజు మీ యొక్క పితృదేవతలకు పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి చేస్తారు. చేస్తే దానివల్ల బెనిఫిట్ వస్తుంది. ఆయన కూడా జలరాశిలో ఉన్నాడు. తర్పణాలు వదిలేది నీటిలోనే వదిలేది. కాశీ, రామేశ్వరం లాంటి క్షేత్రాల్లో సముద్ర తీరాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి తులారాశి వాళ్ళు చక్కగా అవకాశం ఉంటే ఒక గంట సేపు సముద్ర స్నానం చేయడం బెటర్. సముద్ర స్నానం చేయడం వల్ల చాలా వరకు నెగిటివిటీ
జనవరి 100% వెళ్ళిపోతుంది. ఇంకా లాభంలో శుక్రుడు యోగిస్తాడు, కేతువు యోగిస్తాడు, 5, 6 స్థానంలో ఉన్నటువంటి శని రాహులు కూడా యోగిస్తారు. బుధుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. ఇంటెలిజెంట్ అంటే బుధుడు ఆడిటర్. ఆయన ఇక్కడ సొంత ఇంట్లో మిథునంలో ఉన్నాడు కాబట్టి చక్కగా తులారాశి వాళ్ళకి బుధుడు మంచి రిజల్ట్ ఇస్తాడు. అతను వక్రించి వెళ్ళాడు అక్కడికి. అంటే ఇంతకుముందు మీకు ఏదో జరగాలని పెండింగ్ వర్క్ మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అవుతుందని అర్థం తులారాశి వాళ్ళకు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, కాలభైరవ ఆరాధన చేసుకోవచ్చు. కులదేవతారాధన, పితృదేవతారాధన చేసుకోవాలి తులారాశి వాళ్ళు. చేసుకోవడం వల్ల ఈ మాసం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి వీళ్ళకు 6వ ఇంట్లో శని ఉన్నంత వరకు వీళ్ళకి శుభ ఫలితాలే, 5వ ఇంట్లో రాహు ఉన్న వరకు శుభ ఫలితాలు కంటిన్యూగా వస్తాయన్నమాట. వీళ్ళు ఈ రాశికి మొట్టమొదటి శుభకారకులు బుధుడు, శని, రాహు, శుక్రుడు. వీళ్ళు బాగున్నారు. కుజుడు పాపగ్రహం, పాపస్థానంలో పడ్డాడు. అయినా మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే సరిపోతుంది. రవి బాధకాధిపతి కాబట్టి వీళ్ళు డిజిటల్ వాచ్ కట్టాలి, ముండ్లుండే వాచ్ కట్టకూడదు. రవి అంటేనే వాచ్ కాబట్టి రౌండ్గా ఉంటుంది, అది కూడా 12 గంటలు చూపిస్తుంది. రవి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతుంటాయి, వాళ్ళ క్లాక్ తిరుగుతూ ఉంటుంది. బాధకాధిపతి కాబట్టి తులారాశి వాళ్ళు డిజిటల్ వాచ్ అంటే రాహు వస్తుంది. రాహు వీళ్ళకి ఫేవర్ కాబట్టి అటువంటిది వీళ్ళు పరిహారం చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ క్లాక్ ఆదివారం రోజు శివాలయానికి గిఫ్ట్గా ఇవ్వచ్చు. సండే అంటే రవి అంటే ఆదివారం, దీనికి అధిష్టాన దేవత శివుడు అంటే ఇంకా ఆయన లోకాలకు ఆయన అధిపతి కాబట్టి అక్కడ వాళ్ళ క్లాక్ సాయంత్రం 4:30 to 6 రాహుకాలంలో ఇవ్వాలి. అది మంచి పరిహారం అవుతుంది. చక్కగా ఈ ఫలితాలన్నీ కూడా వీళ్ళకి చాలా బాగున్నాయి. చాలా కాలంగా కూడా తులారాశి వాళ్ళకు గోచార ఫలితాలు చాలా అనుకూలంగా పోతున్నాయి. వ్యక్తిగత జాతకంలో ఏదైనా దశాభుక్తులు బాగాలేకపోతే అది జాతకం చూసుకోవాల్సి వస్తుంది. గోచార ఫలితాలు మాత్రం అనుకూలంగా వెళ్తున్నాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుని తులారాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందుతానని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుంటాం. కర్కాటక రాశిలోకి 17వ తారీఖు తర్వాత రవిగ్రహం వస్తూ ఉంది. అదేవిధంగా ఆల్రెడీ గురువు రాశిలోకి వచ్చారు. బుధగ్రహము వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళింది. లాభస్థానంలో కుజుడున్నాడు, భాగ్యస్థానంలో శని, అష్టమ స్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో కేతువు, శుక్రుడు. ఈ రాశికి అత్యంత శుభగ్రహము కుజుడు మాత్రమే. కుజుడు లాభంలోకి వచ్చాడు. మొట్టమొదటి శుభకారకుడు కుజుడు, ఎందుకంటే పంచమాధిపతి, దశమాధిపతి, కేంద్ర కోణాధిపతి కుజుడు లాభంలోకి రావడం చాలా మంచిది. రాశిలోకి గురువు వచ్చాడే కానీ గురువు జన్మంలో ఉంటే అంత బెనిఫిట్ ఇవ్వడు ఎవరికైనా సరే. ద్వితీయము, పంచమము, సప్తమము, భాగ్యము, లాభస్థానాల్లో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ఇక్కడ ద్వితీయాధిపతి రాశిలోకి వచ్చాడు. ద్వితీయాధిపతిలోకి రాశి రావడం చాలా మంచిది. అంటే కుటుంబాధిపతి, ధనాధిపతి లగ్నంలోకి రాశిలోకి రావడము, ఇప్పుడు అవకాశాలు కొన్ని వెతుక్కుంటూ వస్తాయని అర్థం. అది కూడా ఉచ్చస్థితి గురువుతో కలిశాడు. అంటే రవి గురువులు ద్వితీయాధిపతి ఒకరు, పంచమాధిపతి ఒకరు, భాగ్యాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతులు కలవడము లక్ష్మీ యోగము. భాగ్యస్థానం అంటే దైవస్థానము, ద్వితీయం అంటే ధనస్థానము. కాబట్టి వీరిద్దరూ రాశిలో కలవడం చాలా మంచిది. ద్వితీయ స్థానంలో శుక్రుడు, కేతు ఉన్నారు. అంటే చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అంటే వీళ్ళకి బాధకాధిపతి శుక్రుడు బాధకాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఇక్కడ ద్వితీయంలో శుక్రుడు లాభాధిపతి ద్వితీయానికి వచ్చాడు, కేతుతో కలిశాడు. కాబట్టి వీళ్ళకు కేతుతో కలవకూడదు, అంటే లాభాధిపతి. కానీ కుజుడు చూస్తాడు, 4వ చూపుతో కుజుడు చూస్తాడు, ఇది మంచిది. కాబట్టి బాధకాధిపతిని చూడడము, కేతువుని చూడడము, కుజుడు చూడడం మంచిది. కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కుజుడు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాడు. ఇంకా కూడా వీళ్ళకు ఆశించిన దానికన్నా ఎక్కువ శుభఫలితాలు కలుగుతాయనలో సందేహం లేదు. రవి గురువులు జన్మలో ఉన్నారు, ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. రవి ఎప్పుడైతే జన్మలోకి వస్తాడో శివాలయానికి వెళ్ళాలి. గురువు కూడా జన్మలో ఉన్నాడు కాబట్టి ఆలయము అనేది ఎక్కువ టచ్ చేయాలి. గురువు అంటే టెంపుల్ అని అర్థం. ఒక టెంపుల్ కానీ, మసీదు కానీ, చర్చ్ కానీ, గురుద్వారా కానీ, పూజా స్టోర్ కానీ, యోగా సెంటర్ కానీ ఏదైనా సరే గురుగ్రహ బలం ఉంటేనే ఉంటుంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి గ్రహములు రాశిలోకి వచ్చినప్పుడు అటువంటి విషయాలకు ఎక్కువగా అందుబాటులోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ రాహు ఉన్నప్పుడు ఎవరు ఉన్నా నమ్మక ద్రోహం కానీ, లేదా చివరి వరకు వచ్చేదని చెడిపోవడం కానీ, లేదా ఇంకేదో రకంగా మోసం జరగడం జరుగుతుంది. రాహువు అష్టమ స్థానంలో ఉండకూడదు. కాబట్టి అష్టమ స్థానంలో రాహు ఉంటే ఏమి,
మీరు ఈ రాశి వాళ్ళు సొంత ప్రదేశంలో కన్నా దూర ప్రదేశంలో బెనిఫిట్ పొందుతారు. మామూలుగా ఎవరికైనా సరే జన్మజాతకంలో కూడా అష్టమంలో కానీ గ్రహాలు ఎక్కువ ఉన్నా వాళ్ళ ఊరు వదిలేస్తే డెవలప్ అవుతారు, లేకపోతే కారు. ఆ ఊళ్ళో ఉన్నంత వరకు ఇబ్బందులు వచ్చేస్తాయి. కాబట్టి అష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి సొంత ఊర్లో బెనిఫిట్స్ ఉండవు. భాగ్యంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఈ రాశికి అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే కష్టాలను ఇచ్చేవాడు భాగ్యంలో ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఎక్కువగా కాలభైరవ ఆరాధన చేయాలి, దుర్గాదేవి ఆరాధన చేయాలి, తర్వాత విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. కాలభైరవ, దుర్గా, విఘ్నేశ్వర ఆలయాలు ఎక్కువ తిరగాలి, ఎక్కువగా సందర్శించాలి. ఉలవలతో చేసినటువంటి ఉలవ చారుతో చేసిన అన్నం దానం చేయొచ్చు. నల్లని నువ్వులతో చేసినటువంటి స్నాక్స్ దానం చేయొచ్చు. అదేవిధంగా మినుములు అంటే మీకు వడలు వస్తాయి, ఉద్ది వడలు లేదా మినప వడలు అంటారు, మినప దోశలు కూడా, మినపట్టు అంటారు కదా, అటువంటివి కూడా దానం చేయొచ్చు. మినుములతో చేసినవి నానబెట్టి 9వ స్థానంలో, అంటే ఆలయం అనే స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆలయం ముందు ఉన్నటువంటి కోనేటిలో ఉన్న చేపలకు వేయచ్చు. ఎందుకంటే మీన రాశి ఉన్నాడు, మీనం అంటేనే చేపలు. వేయడం వల్ల ఈ దోషం పోతుంది. ఉలవలు, ఉద్దులు, నువ్వులు నానబెట్టి చేపలకు వేయచ్చు, చాలా మంచిది. మొత్తం ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం బర్న్ అయిపోతుంది. అదేవిధంగా లాభంలో కుజుడున్నాడు కాబట్టి ఆ తర్వాత ఈ గ్రహాల యొక్క వ్యతిరేకత మనం ఎప్పుడైతే దానం రూపంలో, ఆహారం రూపంలో చేస్తామో కుజుడు ఇచ్చే బెనిఫిట్స్ ఆటోమేటిక్గా ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శివాలయానికి వెళ్ళడం వల్ల రవిగ్రహం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గురువు రాశిలో ఉంటూ పంచమ స్థానాన్ని చూస్తాడు, ఇది పిల్లలకు మంచిది. సప్తమ స్థానాన్ని చూస్తాడు, భార్యకు మంచిది. భాగ్యస్థానాన్ని చూస్తాడు. మీరు ఆలయ పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలి. ఆలయ పరిహారం చేయగలుగుతారు అంటే ఇప్పుడు ఏం చేసినా కూడా పిల్లల పేరుతో కానీ భార్య పేరుతో కానీ చేసుకోవచ్చు. ఆ స్థానంలో గురువు చూడటమే కారణం, ఇంకేం లేదు. అదేవిధంగా కుజుడు చూస్తాడు, పంచమ స్థానాన్ని కుజుడు కూడా చూస్తాడు, పిల్లలకు బాగుంది. ఇప్పుడు అదేవిధంగా కుజుడు ద్వితీయ స్థానాన్ని చూస్తాడు, అంటే కుటుంబానికి బాగుంది, వీళ్ళకన్నా కూడా కుటుంబానికి బాగుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. సంతోషం వచ్చినా ఎక్కువ వచ్చేస్తుంది వీళ్ళకు, బాధ వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది, మినిమం దాటే ఉంటాయి అన్నీ కూడా, రాగద్వేషాలు. కాబట్టి డౌట్లు ఎక్కువ వస్తుంటాయి, డౌట్స్ క్లారిఫై కానీ ఏ పని చేయరు. ఇప్పుడు ఈ సమయంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ జూలై మాసం వీళ్ళకి విశేషంగా ఉంటుంది. అదేవిధంగా బుధుడు వ్యయంలో ఉన్నాడు. బుధుడు అంటే తృతీయాధిపతి వ్యయంలో ఉన్నాడు. వ్యయం అంటే దూర ప్రాంతం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చేసే ప్రయత్నాలను అర్థం 3వ స్థానం అంటే. కాబట్టి చేసే ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఎక్కడో ఏదో ఒక శ్రీలంకో, మలేషియానో, సింగపూర్ ఒక టూర్ వేసి వస్తే ఇక్కడ చేసే పనులు స్టార్ట్ అవుతాయి. అంతే, ఫారెన్ వెళ్ళి రావాలి, సముద్రం దాటి వెళ్ళి వస్తే వీళ్ళ పనులు అవుతాయి. ఆడికి వెళ్ళి వస్తే ఎట్టబో యాక్టివేట్ అవుతుందంటే బుధుడు యాక్టివేట్ అవుతాడు. ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి. వ్యయం అంటే ఇతర దేశాలు. అంటే ఏదో సరదాగా ఓ కాశీకో ఎక్కడో ఒక దూర ప్రాంతానికి వెళ్ళి రావడం వల్ల పనులు అవుతాయి. కొంతమందికి సప్తమాధిపతి వ్యయంలో ఉంటాడు. ఓ ఫారెన్ టూర్ వెళ్ళిరా బాబు, అప్పుడు మళ్ళీ ప్రయత్నించు అంటే వాళ్ళకు వెళ్ళొచ్చిన తర్వాత మ్యారేజ్ సెట్ అవుతుంది. దూరపు సంబంధమే చూడు, 120 కిలోమీటర్స్ దాటిన తర్వాత చూడు అంటే, ఎందుకంటే 12వ స్థానంలో సప్తమాధిపతి ఉంటాడు కాబట్టి దూరపు సంబంధమే సెట్ అవుతుంది, దగ్గర సంబంధం సెట్ కావు. అలా తృతీయాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి చేసే ప్రయత్నాలకు, బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా దూర ప్రాంతాలకు టూర్లో ఏదో ఒకటి కారణం పెట్టుకొని, ఏ కారణం లేకపోయినా కారణం సృష్టించుకుని వెళ్ళి రావడం వల్ల చేసే ప్రయత్నం సక్సెస్ అవుతాయి. కర్కాటక రాశి వాళ్ళకి రాశిలో రవి గురుల వల్ల నేను చెప్పినటువంటి ఆలయ పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు ఈ మాసం వీళ్ళు విశేషమైన ఫలితాలు పొందతరంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిహారాలు చేసుకుని చక్కగా ఇంకా ఎక్కువ సుఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ మిథున రాశి వాళ్ళకు రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. ద్వితీయ స్థానంలోకి 17వ తేదీ తర్వాత రవిగ్రహము తృతీయాధిపతి ద్వితీయంలోకి వస్తున్నాడు. ద్వితీయ స్థానంలో ఉచ్చస్థిత గురువు ఉన్నాడు. వ్యయ స్థానంలో కుజుడు వచ్చాడు. దశమంలో శని, భాగ్యంలో రాహు, తృతీయంలో శుక్రుడు, కేతు ఉన్నారు. అంటే రాశ్యాధిపతి రాశిలో ఉండడం చాలా చాలా మంచిది. వీళ్ళకి మొట్టమొదటి బెనిఫిట్ ఇదే. ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితి గ్రహం ఉండడము సెకండ్ బెనిఫిట్. గోచారీత్యా గురువు 2వ స్థానంలో మంచివాడు. 3వ స్థానంలో పంచమాధిపతి వ్యయాధిపతి తృతీయంలో ఉన్నాడు. అంటే పంచమ స్థానానికి లాభంలో ఉండడం అర్థం, వ్యయానికి చతుర్థంలో అర్థం. ఇది బాగానే ఉంది. పాపగ్రహాలు 3వ స్థానంలో బాగా యోగిస్తాయి. కేతు 3వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత దశమ స్థానంలో అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు.
ఇది కొంచెం న్యూట్రల్. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు, ఒక 75% బెటరే. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బుధుడు, గురువు, శుక్రుడు చాలా బాగున్నారు వీళ్ళకు. అంటే వీళ్ళ ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు బుధుడు అంటేనే ఒక మేధావి, తీసుకునే నిర్ణయాలన్నీ సక్సెస్ అవుతాయి. వ్యయ స్థానంలో షష్టాధిపతి వ్యయంలో పడ్డాడు, ఇది మంచిదే. అంటే చెడ్డవాడు చెడిపోవడం మనకు మంచిది, అంటే మన శత్రువు వీక్ అయితే మనకు మంచిది. కాబట్టి కుజుడు ఫేవర్గా ఉన్నట్లే. అదేవిధంగా శుక్రుడు పంచమాధిపతి పంచమ స్థానానికి లాభంలో ఉన్నాడు. కాబట్టి ఈ పంచమ స్థానానికి లాభంలో ఉన్నప్పుడేమి ఏదో ఒక బెనిఫిట్ జరిగే తీరుతుంది. శుక్రుడు ఈ రాశికి మంచివాడు, బుధుడు మంచివాడు, రాహు మంచివాడే. శని అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. శని అంటే ఎఫర్ట్, రాహు అంటే షార్ట్ కట్, బుధుడు అంటే పూర్తిగా ఇంటెలిజెన్సే. కాబట్టి మీ తెలివితేటలు బాగా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి కుజుడు వ్యయంలో ఉంటే నిద్ర సరిగ్గా రాదు. ఇప్పుడు మీకు నిద్ర భంగం ఉంటుంది. ఊరికే మామూలు ఫ్లాట్ ల్యాండ్ పని పనుకుంటే నిద్ర వస్తుంది, బెడ్ పని పనుకుంటే రాదు. ఎందుకంటే కుజుడు ఫోర్స్ ప్లానెట్. అక్కడ కూడా ఆవేశం, కోపం రావడము, ఆందోళనగా ఉండడము, కొద్దిసేపు నిద్ర పడితే మళ్ళీ పట్టకపోవడము, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి 12వ స్థానంలో రాహు, శుక్రుడు తప్ప ఏ గ్రహము యోగించదు. కాబట్టి ద్వితీయంలో రవి ఉన్నాడు, తృతీయాధిపతి. కాబట్టి చేసే ప్రయత్నాలు అనేవి మీరు ఒక ప్రయత్నం చేస్తే 4 అవకాశాలు వస్తాయి. గురువు ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గురువు శనిని చూస్తాడు కాబట్టి మీ ఎఫర్ట్కి తగిన రిజల్ట్ మీకు వస్తుంది. కానీ ఎఫర్ట్ పెట్టకపోతే కూర్చుంటే ఎది రాదు. కాబట్టి శనేశ్వరుడు 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాళ్ళు నొప్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మీది ఏదైనా మీ వెహికల్ టైర్లు కండిషన్ చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒక వెహికల్కి కాళ్ళు అంటే టైర్లే. శనేశ్వరుడు ఉన్నాడు, శనేశ్వరుడు అంటే పాత టైర్లు అని అర్థం. కాబట్టి వెంటనే మార్చుకోండి. అదేవిధంగా శనేశ్వరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మీకు కర్మకార్యాలు ఎక్కువ చేపిస్తాడు. కర్మకార్యాలు అంటే ఏదన్నా సూతకం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కర్మస్థానంలో కర్మకారకుడు మీనరాశిలో. కాబట్టి సముద్ర స్నానం చేయడం చాలా మంచిది. సముద్ర స్నానం చేసేదాని వల్ల మీకు యొక్క కర్మలు చాలా వరకు క్లెన్జింగ్ అవుతాయి. కాబట్టి మీకు గ్రహాలు ఒక కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. కాబట్టి రక్తహీనత ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు దాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుజుడు అంటే రక్తం కాబట్టి, ఆయన వ్యయంలో ఉన్నాడు కాబట్టి అధిక లో బీపీ, హై బీపీ ఎట్టంటే మారుతుంది. దాన్ని కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. బుధుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మీరు ఇంకా మహావిష్ణు ఆలయము సందర్శిస్తే మంచిది. వెంకటేశ్వర స్వామి గుడి కానీ, విష్ణు సహస్రనామాలు కానీ వినొచ్చు. రెండవ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు రవి ఇద్దరు ఉన్నారు కాబట్టి శివరాజయోగం అంటారు దీన్ని. మీరు ఇంట్లో కూడా ఒక సహృద్భావ వాతావరణం తయారవుతుంది. అంటే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబంలో ఉండేదానికి శుభకార్యాలు జరిగే కూడా అవకాశాలు ఎక్కువ. శుభగ్రహం, ఉచ్చస్థితి గ్రహం 2వ ఇంట్లో ఉండడం. ఇక 2కి 2, 3లో కూడా శుక్రుడు, కేతు ఉన్నారు కాబట్టి జాలీగా ఉండేదానికి మానసిక ఉల్లాసం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ముఖ్యంగా చేసుకోవాల్సింది కులదేవత ఆరాధన ఒకటి, కాలభైరవ ఆరాధన ఒకటి, సుబ్రహ్మణ్య ఆరాధన ఒకటి. ఈ 3 చేసుకుంటే చాలు. మిథున రాశి వాళ్ళకు చాలా చాలా చక్కగా ఉంటుంది. ఈ మాసం వీళ్ళకు 17వ తేదీ తర్వాత రవి జన్మంలోంచి ద్వితీయంలోకి వస్తాడు. 17వ తేదీలోపు ఉష్ణ సంబంధమైనటువంటి రవి రాశిలో ఉంటే వేడి చేస్తుంది, ఫైర్ ప్లానెట్ కాబట్టి. ఇక్కడ జ్వరం రావడము, ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం రావడము, లేదు ఫుడ్ తింటే వేడి చేసేయడము, వేడి వస్తువులు మీరు వంకాయ, పచ్చిమిరపకాయ, ఎక్కువగా మసాలా ఫుడ్డు, జంక్ ఫుడ్డు ఇట్లాంటివి తగ్గిస్తే మంచిది. కాబట్టి మిథున రాశి వాళ్ళకు జూలై మాసం చక్కగానే ఉందని చెప్పొచ్చు. నేను చెప్పినటువంటి ఈ ఆలయ సందర్శన ఎక్కువగా చేసుకోవడము, వీటి విషయాన్ని మీరు బాగా గమనించి చేసుకోవాలి. బుధుడు గ్రీన్ కలర్ సూచిస్తాడు, గ్రీన్ కలర్ బాగా ఫేవర్గా ఉంటుంది. తర్వాత తీసుకుంటే వీళ్ళకు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రి ఉన్న వాళ్ళకి ఇబ్బంది, తండ్రికి ఇబ్బంది. తండ్రి లేని వాళ్ళకి ఇబ్బంది లేదు. పితృపరిహారం చేసుకోవాలి. పితృస్థానంలో రాహు ఉంటే మంచిది కాదు కాబట్టి ఒకవేళ తండ్రి ఉన్న వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి. ఉద్దులు అంటే మినుములు దానంగా నానబెట్టి ఆవుకు తినిపించడము, పక్షులకు వేయడము చాలా మంచిది. లేదు దాన్ని తీయటి పదార్థంగా మార్చి
పిల్లలకు కూడా పంచవచ్చు. ఎవరికైనా ఆలయం దగ్గర కూడా ప్రసాదంగా పంచవచ్చు. ఇవన్నీ చేసుకోవడం వల్ల మిథున రాశి వాళ్ళకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. ఎటువంటి సందేహం లేదు. ఈ పరిహారాలు చేసుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు సింహరాశి గురించి చెప్పుకుంటున్నాం. సింహరాశి వాళ్ళకు రాశ్యాధిపతి లాభస్థానం నుంచి 17వ తారీఖు వ్యయ స్థానంలోకి వస్తాడు. అదేవిధంగా జన్మంలో కేతు ఉన్నాడు, జన్మంలోకి శుక్రుడు వచ్చాడు, అష్టమంలో శనేశ్వరుడు ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కుజుడు, లాభస్థానంలో బుధుడు, రవి గురులు వ్యయంలో ఉన్నారు. ఇక్కడ అష్టమ శని నడుస్తూ ఉంది. ఈ అష్టమ శనికి పరిష్కారము గురువు శనిని చూడడము. గురువు శనిని చూడడంతో మీకు అష్టమ శని దోషం మొత్తం పోయింది. రవిగ్రహం వ్యయంలోకి అంటే రాశాధిపతి వ్యయంలోకి వచ్చాడు. రాశాధిపతి వ్యయంలోకి వస్తే ఏమవుతుంది? వ్యయస్థానంలో పడకూడదు, మంచిది కాదు. గురువు వ్యయంలో ఉన్నాడు, కానీ శనిని చూడడం వల్ల అష్టమ శని దోషం నశించింది. అంత మంచిది కాదు రవి వ్యయస్థానంలో ఉండడము. మరి రాశిలోకి శుక్రుడు తృతీయాధిపతి, దశమాధిపతి వచ్చారు, కానీ కుజుడు రాశిని చూస్తాడు. ఈ రాశికి భాగ్యాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి, చాలా మంచి గ్రహము. రాశిని చూడడం బెటర్ అయింది. కాబట్టి ఇక్కడ కేతువు శుక్రుడికి ఇద్దరికి కూడా బలం దొరికింది. అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. సప్తమ స్థానంలో రాహు ఉంటే అంత మంచిది కాదు. అంటే పబ్లిక్లో కొంచెం మీరు అదేమంటారంటే రాహు అంటే ఒక మ్యాజిక్. మీరు ఏమరపాటుగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఏమరుస్తాను అర్థం. కేర్ఫుల్గా ఉండాలి. రాహు 7 ఇంట్లో ఉంటే రాశిని చూస్తాడు. ఈ రాశికి మంచివాడు కాదు, పితృదోషం ఉందని చెప్పొచ్చు. రాహు రాశిని చూస్తే, మరీ ముఖ్యంగా సింహరాశిని చూస్తే పితృదోషంగా పరిగణిస్తారు. రవిగ్రహం కూడా పితృకారకుడు వ్యయంలో పడిపోయాడు. కాబట్టి పితృపరిహారం చేసుకోవాలి. మకా నక్షత్రము అమావాస్య ఉన్నప్పుడు పితృపరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం, చేసుకుని తీరాలి. అదేవిధంగా లాభస్థానంలో బుధుడు ఉన్నాడు. ద్వితీయాధిపతి లాభంలో ఉండడము చాలా మంచిది. మీకు అనేక విధాలుగా బెనిఫిట్స్ ఇచ్చేటువంటి గ్రహము. మరో గ్రహము కుజుడు, తర్వాత బుధుడు. అష్టమ శని నశించింది కాబట్టి మీకు ఎన్నో కష్టాలు ఒక విధంగా ఇప్పుడు తగ్గిపోయినట్లే. అంటే ఫలితం దక్కకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మీరు చేసినటువంటి కష్టానికి ఫలితం దక్కే పరిస్థితికి వచ్చింది గ్రహస్థితి. తర్వాత లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, పితృపరిహారం చేసుకోవాలి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ రావడం వల్ల చాలా మంచిది. కాషాయం రంగు కలిసి వస్తుంది. ఉలవలతో చేసినటువంటి పదార్థాన్ని విఘ్నేశ్వరుని నైవేద్యంగా పెట్టడం మంచిది. వినాయకుడి ఆలయాలపైన జెండాలో డొనేట్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు కేతు జన్మలో ఉన్నాడు కాబట్టి టొప్పి ధరించాలి ఎక్కువగా. ఎండలకు కానీ దేనికైనా కానీ హెల్మెట్ లేకుండా వెహికల్ నడపకూడదు. దువ్వెన దానం చేస్తే మంచిది. ఎందుకంటే కేతు అంటే తలలేని గ్రహం, తల మీద వెంట్రుకలు. కాబట్టి దువ్వెన దానం చేయడం కేతు అనుకూలత పెంచుతుంది. టోపీలు దానం చేయడం వల్ల కూడా మీ యొక్క ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. మీరు ఇవ్వగలిగితే హెల్మెట్లు కూడా ఇవ్వచ్చు, దువ్వెన ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా ఫలితం అయితే ఒకటే. మీ స్థితిగతులను బట్టి మీరు హెల్ప్ చేయొచ్చు. మీకు తెలిసినటువంటి దగ్గర బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు. సప్తమ స్థానంలో ఉన్న రాహువుని నియంత్రించడానికి దుర్గా ఆరాధన, దుర్గా కవచం లాంటివి, ఖడ్గమాలు లాంటివి చదువుకోవడం మంచిది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిని గురువు నియంత్రిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఆలయానికి వెళ్ళి, మరీ ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి రావడం. రవి గురువులు కలిస్తే శివాలయానికి వెళ్ళి రావడం చాలా చాలా మంచిది. అక్కడికి వెళ్ళి మీరు కనీసం 24 నిమిషాలు లేదు 48 నిమిషాలు, అంటే 2 గడియల కాలం కానీ గడియ కాలం కానీ, లేదు మీ వయసు ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు కానీ ఉండాలి. చక్కగా మీరు 5, 11, 28 దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా మీ వయసుకు సమానం అయినటువంటి సంఖ్యలో దీపాలు పెట్టచ్చు. ఎందుకంటే రవి ఒక దీపము, ఆయన వ్యయస్థానంలో నీటిలో పడిపోయాడు, జలరాశిలో ఉన్నాడు. రాశ్యాధిపతి బలం పెరగాలంటే మీరు 12వ స్థానం అంటే మోక్ష స్థానం కాబట్టి ఆలయంలో దీపాలు పెట్టడం చాలా మంచిది. ఆదివారం పెట్టచ్చు, గురువారం పెట్టచ్చు, శనివారము పెట్టచ్చు. మరి ముఖ్యంగా విఘ్నేశ్వరుని దగ్గర ఖచ్చితంగా 5 దీపాలను పెట్టాలి. ఇలా ఈ దీప పరిహారం మీరు ఈ మాసం చేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది సింహరాశి వాళ్ళకు.
అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు బుధుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలన్నా మీకు తెలివితేటలు కావాల్సినటువంటి ఇంటెలిజెన్సు బుధగ్రహం ఇస్తుంది. ఈ ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసం మీకు సర్వే సర్వత్రా శుభంగానే ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఈ పరిహారాలు చేసుకుంటూ ఎక్కువగా వాడుకోవాల్సినటువంటి రంగులు మీకు ఎరుపు రంగు బాగుంటుంది, లేత బ్లూ, లేత గ్రీన్ కలర్ బాగుంటుంది. తర్వాత వైట్ కలర్, ఫుల్ వైట్ కలర్ బాగుంటుంది. ఇక నేను చంద్రుడిని ప్రామాణికంగా తీసుకోలేదు. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ప్రధాన గ్రహాలను ప్రామాణికంగా తీసుకోమని చెప్పడం జరిగింది. మీకు కలిసి వచ్చే నెంబర్లు 7, 5, 9 ఈ నెంబర్లు మీకు బాగా కలిసి వస్తాయి. చక్కగా ఈ పరిహారాలు చేసుకుని మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. కన్యారాశి వాళ్ళకు ఎలా ఉందో మనం మాట్లాడుకోబోతాం. కన్యారాశి వాళ్ళకు రాస్యాధిపతి బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు. ఇది స్వస్థానంలో ఉన్నాడు, చాలా బాగుంది. అదేవిధంగా లాభస్థానంలో రవి గురువులు చాలా బాగుంది. అదేవిధంగా 6వ స్థానంలో రాహువు చాలా బాగున్నాడు. 7వ స్థానంలో శనేశ్వరుడు బాగానే ఉన్నాడు. అదేవిధంగా అష్టమాధిపతి కుజుడు భాగ్యంలోకి వచ్చాడు. ఇది కాస్త మంచిది కాదు. ద్వితీయాధిపతి అష్టమాధిపతి వ్యయంలో పడ్డాడు. అంటే అష్టమాధిపతి వ్యయంలో పడ్డం మంచిదే. సప్తమాధిపతి అష్టమంలో పడ్డాడు. అదేవిధంగా ద్వితీయాధిపతి వ్యయంలో ఉంటే ద్వితీయానికి లాభంలో ఉన్నాడు. అంటే కుటుంబరీత్యా గృహానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి. గృహానికి సంబంధించినటువంటి అనారోగ్యానికి సంబంధించి కావచ్చు, ఇంట్లో వాళ్ళకు అనారోగ్యం చేయడం వల్ల కావచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళు తీర్థయాత్రలు చేసేది, లేదా ఇతరత్ర ఏదన్నా ప్రయాణాలకు సంబంధించి, విద్యకు సంబంధించి, అంటే ఇంట్లో పిల్లలకు సంబంధించిన విద్య, అంటే ద్వితీయం అంటే ప్రాథమిక విద్య ఖర్చులు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఉంటాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. డబ్బును ఆదాయం ఇచ్చే గ్రహం వ్యయంలో ఉంది కాబట్టి. ఈ వ్యయస్థానాన్ని కూడా అష్టమం నుంచి కుజుడు వీక్షిస్తున్నాడు. కాబట్టి నేను చెప్పిన విధంగా కుటుంబానికి, అనారోగ్యానికి, తదితర ఖర్చులన్నీ కూడా ఉంటాయి. భాగ్యస్థానంలో కూడా కుజుడు ఉన్నాడు కాబట్టి ఏదన్నా మీరు భాగ్యం పొందడం కోసం, అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం కావచ్చు, ఇతర ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ల పరంగా కావచ్చు, మీకు ఖర్చులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ ఖర్చును సూచిస్తూ ఉంది ఈ మాసం కన్యారాశి వాళ్ళకు. కానీ లాభంలో రవి గురువులు ఉన్నారు. ఈ రవి గురువులు లాభంలో ఉండడం చాలా మంచిది. అంటే కొంచెం కీర్తి ప్రశ్నలు పెరగడము, ధనపరమైనటువంటి ఇప్పుడు ఈ ఖర్చుల వల్ల మీకు మరిన్ని ఆదాయాలు పెరిగేదానికి ఇది మార్గం అవుతుంది. ఎందుకంటే లాభంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. పాపగ్రహం 6వ ఇంట్లో చాలా మంచిది. శని 7వ ఇంట్లో ఉన్నాడు. ఏదైనా ఒక బాధ కలిగే ప్రయోజనం జరుగుతూ ఉంటుంది. శనేశ్వరుడు అంటే బాధ కాబట్టి. శనేశ్వరుని కూడా గురువు చూస్తాడు. గురువు యొక్క చూపు శనికి చాలా మంచిది. అంటే గురువు చూపు ఎవరికైనా మంచిదే. కాబట్టి వీళ్ళకు ఖర్చులు అనేవి ఉన్నా కానీ శుభ ఫలితాలు కూడా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. రాహువు, శని, బుధుడు, రవి, గురువు వీళ్ళు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి తులారాశి వాళ్ళకు విశేషంగా రాజయోగం అనే చెప్పచ్చు, మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. అదేవిధంగా వీళ్ళకు 6వ ఇంట్లో రాహు కాబట్టి శత్రు, రోగ, రుణాలను అధిగమించేటువంటి శక్తి ఖచ్చితంగా వస్తుంది. శని ఉన్నాడు కాబట్టి బాగా ఎఫర్ట్ పెడతారు. అదేవిధంగా బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చేస్తున్న వృత్తిలో స్థిరమైనటువంటి నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోగలుగుతారు. ఇవన్నీ బాగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఏదైనా ఉంటే హెల్త్, ఇతరత్ర కుటుంబ సంబంధించిన ఖర్చులు, ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు, ఇవన్నీ అప్పుడప్పుడు మామూలుగా అందరికీ వస్తుంటాయి. ఈ మాసం వీళ్ళకి అధికంగా వచ్చినాయి. దీనికి తగినట్టు ఆదాయము ఉంటుంది. గురువు లాభంలోకి ఉచ్చ స్థితిలోకి రావడము. అదేవిధంగా వ్యయాధిపతి కూడా లాభంలో ఉన్నాడు. అంటే ఖర్చు ద్వారా ఆదాయం అని అర్థం. వ్యయాధిపతి రవి దానికి వ్యయంలో ఉన్నాడు, కానీ రాశికి లాభంలో ఉన్నాడు. అంటే ఇక్కడ వ్యయాన్ని వ్యయం చేస్తే ఆదాయం అని అర్థం. దేనికి వ్యయం చేయాలో దానికి వ్యయం జరుగుతుంది, సద్వ్యయం జరుగుతుందని అర్థం. కాబట్టి ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు రాశిని చూడడం వల్ల, కులదేవత ఆరాధన చేయడం వల్ల వీటన్నిటిలో మంచి శుభ ఫలితం తీసుకుంటారు. అంటే 5వ స్థానం అంటే కులదేవతను సూచిస్తుంది. శని ఆయుష్కారకుడు కాబట్టి, రాశిని చూస్తాడు కాబట్టి, పంచమాధిపతి కాబట్టి తాతగారికి అనారోగ్యము, వాళ్ళు ఏదైనా మరీ ఎక్కువ వయసులో ఉంటే స్వర్గస్థులు ఏదైనా కూడా అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈయన కర్మకార గ్రహం కాబట్టి కర్మక్రియలు జరిగేది కూడా అవకాశం ఉంటుంది. కర్మక్రియలు అంటే ఏమి? ఏదైనా సూతకము అని అర్థం. కాబట్టి వ్యక్తిగత జాతకంలో ఇంకేదైనా అనుకూలంగా ఉన్నా ఇంకా బాగుంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకం బాగాలేకపోయినా ఈ పరిహారాలు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. బుధుడు రాశ్యాధిపతి చక్కగా ఉన్నాడు. చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుజున్ని కూడా శని చూస్తాడు. అంటే శని నియంత్రిస్తున్నాడు, కుజుని నియంత్రిస్తున్నాడు శనేశ్వరుడు. కాబట్టి ఇక్కడ మీకు అశుభ ఫలితాలు తక్కువ ఉన్నాయి, శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి కన్యరాశి వాళ్ళకు. కాబట్టి మీరు ధైర్యంగా ఈ మాసం మరింత ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేకాడికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తీసుకుంటే కులదేవతారాధన, అదేవిధంగా వ్యయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు వ్యయంలో, కేతువు కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి కుజుడు చూస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఒక గంట సేపు చేస్తే చాలు. చక్కగా మీ యొక్క నెగిటివ్ అంతా పోతుంది, ఆరా బాగా క్లెన్సింగ్ అవుతుంది, మీ యొక్క పాజిటివ్ ఆరా పెరుగుతుంది. ఇది మీరు చేసుకోవాలి. చక్కగా శివాలయానికి వెళ్తే కూడా మరింత లాభాలు, రవిగ్రహం లాభాలు ఉంది కాబట్టి శివాలయానికి వెళ్ళడం వల్ల కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు చూడవచ్చు. ఈ పరిహారాలను మీరు చక్కగా 1-2 సార్లు ఈ వీడియో చూసి ఈ పరిహారాలు ఆచరించుకొని మరింత శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనము ఈ మాసం చూడబోతున్నాం. వృశ్చిక రాశి వాళ్ళకు పంచమశని నడుస్తూ ఉంది. పంచమశని చాలా వరకు ఇబ్బందికరం. కానీ భాగ్యస్థానాలకు గురువు రావడం వల్ల, గురువు పంచమ స్థానాన్ని చూడడం వల్ల పంచమశని యొక్క దుష్ప్రభావం తగ్గిపోయింది. ఇది మొట్టమొదటి బెనిఫిట్. రెండోది, రాశిని రాశ్యాధిపతి కుజుడే చూస్తాడు. కుజుడే రాశిని చూడడం ఇది రెండో బెనిఫిట్. అదేవిధంగా ఇక్కడ దశమ స్థానంలోకి శుక్రుడు కేతు ఉన్నారు. అంటే దశమ స్థానంలో శుక్రకేతువులు ఈ లగ్నానికి, ఈ రాశికి శుక్రుడు అంత మంచోడు కాదు. 10వ ఇంట్లో ఉన్నారు. ఈ 10వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుని కేతుని కుజుడు చూస్తాడు, అంటే రాశాధిపతి చూస్తాడు. ఇది మూడో బెనిఫిట్. తర్వాత దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, అంటే వృత్తిరీత్యా వ్యయం, అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టడము, కొత్తగా వ్యాపారం పెట్టడానికి అప్పులు చేసుకోవడము లాంటివి జరుగుతాయి. కూడా గురువు ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేసేటువంటి ఆ ఫైనాన్స్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా ద్వితీయాన్ని అష్టమం నుంచి బుధుడు చూస్తున్నాడు. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అనుకున్నంత ఎఫెక్ట్ ఏం లేదు. కాబట్టి 4వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతువు. 4వ ఇంట్లో రాహువు ఈ రాశికి అంత మంచివాడు కాదు. ఈ రాహుని ఏ శుభగ్రహము చూడడం లేదు. కాబట్టి వీళ్ళకు సొంత ఇంట్లో కన్నా, అంటే ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుందని అర్థం. ఇతరత అంతా బాగుంది. పంచమశని కంట్రోల్ అయిపోయింది. రాశిని రాశ్యాధిపతి చూస్తాడు, గురువు రాశిని చూస్తాడు. గురువు రాశ్యాధిపతి ఇద్దరు చూస్తారు. కాబట్టి గురుబలం వచ్చింది, కుజబలం వచ్చింది. వీళ్ళకు చక్కగా 10వ ఇంట్లో ఉన్న 10వ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి మంచి రిజల్ట్ పొందుతారని అర్థం. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే వేరే వాళ్ళ సమస్య వినకూడదు. వింటే ఆ సమస్య వీళ్ళకు వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా సరే జీవిత పర్యంతము ఇతరుల సమస్యలు వినకుండా ఉండడం మొట్టమొదటి పరిష్కారము. గోచారం ఎట్లన్నా ఉన్నాయి. అదేవిధంగా బాధాకరమైన సీరియల్, సినిమాలు కూడా చూడకూడదు. అక్కడ ఉన్నటువంటి ఆ పూర్తి బాధను వీళ్ళు రిసీవ్ చేసుకునేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు మొత్తం సక్సెస్ అవుతాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ రాసేది. ఏదైనా ఒక సైంటిస్ట్ ఉన్నాడు, లేదా ఒక మంచి గొప్ప డాక్టర్ ఉన్నాడు, లేదా ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, లేదా ఒక మంచి రైటర్ ఉన్నాడు, లేదా పరిశోధకులు ఉన్నారు. పరిశోధించేటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్ మొత్తం వృశ్చిక రాశే. ఆ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది. బాగా ఎఫర్ట్ పెడతారు. తమను తాము మర్చిపోయి కష్టపడే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి ఈ రాశికి గురుబలం రావడం చాలా శుభదాయకం. పంచమశని నశించడం మంచి అద్భుతమైన ఫలితం. 4వ ఇంట్లో రాకున్నాడు కాబట్టి స్వగృహ యోగం తక్కువ. ఈ నెలలో మీరు ప్లాట్లు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా, ఇండ్లు కట్టాలన్నా, వాహనం కొనాలన్నా వాయిదా వేసుకోవడం మంచిది. రాహు కాబట్టి భ్రమింపజేస్తాడు. మీరు మంచి ఒక 4-5 లక్షల రూపాయల కారు కొనాలంటే మీకు 1 కోటి రూపాయల కారు కొన్నట్టు ఫీలింగ్ ఇస్తాడు. కానీ 4 లక్షల రూపాయల కారు కూడా కొన్నాడు రాహు. అంటే విజువలైజేషన్ ప్లానెట్ ఓన్లీ, ఆలోచింపజేస్తాడు అంతే కానీ దాన్ని మెటీరియల్ చేయనీడు. కాబట్టి ఇక్కడ ఇల్లు కూడా అంతే. వాహనము, ఇండ్లు, ఆస్తులు అలాగే చేస్తారు. ఒకవేళ మీరు ఫ్లాట్ అమ్మాలంటే కూడా తక్కువ రేటుకి వెయిట్ చేస్తాడు. కాబట్టి ఈ మాసం మీరు భూమి సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కూడా వాయిదా వేసుకోవడం మంచిది.
మీరు వాయిదా వేసుకోకపోయినా అవి ఆటోమేటిక్ పడతాయి. కానీ గురువు రాశిని చూడడం వల్ల ఎక్కువగా బంగారం కొనడము, గోల్డ్ స్కీమ్స్ వేయడము, శుభకార్యాల రీత్యా గోల్డ్ కొనే అవకాశం రావడము, ఇటువంటివన్నీ జరుగుతాయి. భాగ్యస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి తండ్రికి మంచిది. గురువు రవి గురువు కలిశారు కాబట్టి వీళ్ళకు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవాలి. అదేవిధంగా కాలభైరవ ఆరాధన చేయాలి. శనేశ్వరుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దుర్గారాధన 4వ ఇంట్లో రాహుగ్రహానికి దుర్గారాధన ఇవి చేస్తే చాలు. ఈ మాసం ఏదైనా ఉన్న హెచ్చుతగ్గులు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. అదేవిధంగా 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు వృత్తి స్థానంలో, అంటే వస్త్ర వ్యాపారము లేదు ఇంకేదన్నా సొంత వ్యాపారం ఏదైనా ఉన్న వాళ్ళకు శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. కానీ అన్నింటినీ అధిగమించగలిగే శక్తి గురువు ఇస్తాడు. కాబట్టి రాసిన 2 శుభగ్రహాలు చూడటం ఈ నెల వీళ్ళకి అదృష్టం చెప్పచ్చు. బుధుడు కూడా స్వస్థానంలో ఉంటూ ద్వితీయాన్ని చూస్తాడు, అష్టమ స్థానంలో ఉంటూ, అంటే ఆరోగ్యము మీకు బాగానే ఉంటుంది. అంటే ఆరోగ్యరీత్యా ఖర్చులు తక్కువ. ఎందుకంటే అష్టమ స్థానంలో ఇంకేదన్నా గ్రహం ఉంటే మనం చెప్పుకోవచ్చు. కానీ బుధుడు స్వస్థానం కదా, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి దుస్సంఘటనలు జరగవు. ఆకస్మిక ఏదో నష్టము కష్టం రావడం అవమానం జరగడం లాంటివి జరగవు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ఈ మాసం 10వ ఇంట్లో కేతున్నాడు కాబట్టి వృత్తిలో ఆటంకాలు కూడా ఇస్తాడు. కానీ ఆ స్థానాన్ని కుజుడు చూడడం ఆటంకాలు అధిగమించే శక్తిని ఇస్తాడు. కాబట్టి వీళ్ళకి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పసుపు, ఆరెంజు అనే రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రెడ్ కలర్ ఫుడ్ అంటే టమాటా రైస్ లాంటివి ఎక్కువ తినచ్చు. ఎల్లో కలర్ ఫుడ్ అంటే లెమన్ రైసు, ఎల్లో కలర్ ఫ్రూట్స్ అంటే మ్యాంగోస్ బాగా తీసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ కూడా కలిసి వస్తుంది, క్యారెట్, కేసరి, ఆరెంజెస్ బాగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన ఫుడ్ తీసుకోవచ్చు. నేను చెప్పినటువంటి సంఖ్యలు మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ రంగుల్లో ఉన్న వస్తువులు దుస్తులు కూడా బాగా వాడచ్చు. 10వ స్థానంలో కేతున్నాడు కాబట్టి మీరు విఘ్నేశ్వర ఆరాధన చేస్తే వృత్తిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. కాబట్టి మీకున్నటువంటి వ్యతిరేకతలు ఎలా తొలగించుకోవాలి, అనుకూలతలు ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు పూర్తి ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుని చక్కగా మీరు మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో మనము ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. ఈ ధనుసు రాశి వాళ్ళకు రాశ్యాధిపతి అష్టమంలోకి వచ్చాడు గురువు. అదేవిధంగా భాగ్యాధిపతి అష్టమంలోకి వచ్చాడు. సప్తమాధిపతి సప్తమంలో ఉంటూ రాశిని చూస్తున్నాడు. అదేవిధంగా పంచమాధిపతి రాశిని చూస్తాడు. అంటే బాధకాధిపతి చూస్తాడు, పంచమ వ్యయాధిపతి చూస్తాడు. అర్ధాష్టమి శని నడుస్తూ ఉంది. కానీ ఈ అర్ధాష్టమ శని గురు చూపు వల్ల అర్ధాష్టమ శని నశించింది. 3వ ఇంట్లో రాహు చాలా సూపర్గా ఉన్నాడు. అదేవిధంగా 6వ ఇంట్లో కుజుడు బాగున్నాడు. తర్వాత భాగ్యస్థానంలో శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలు నామమాత్రంగా ఉన్నాయి. 3వ ఇంటి రాహువు మీకు కమ్యూనికేటెడ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తాడు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు బాగా అద్భుతంగా పనిచేస్తాడు. ఎందుకంటే కాలపురుషుడి లాభస్థానము రాహు అంటే ఫారెన్ ప్లానెట్ కాబట్టి 9వ స్థానము అంటే ధనుసు రాశి కాలపురుషుడు 9వ స్థానం విదేశాలు సూచిస్తుంది. ఇది ధర్మరాశి. కానీ బుధుడు చూస్తాడు కాబట్టి ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. బాధ కాకపోతే రాశిని చూడకూడదు. బుధుడికి బలం పెరగకూడదు. ఈ రాశికి అటు బుధుడికి బలం పెరిగి బుధుడే చూస్తున్నాడు కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు తీసుకుంటే అంత అనుకూలంగా లేదు. అంటే కలత్రకారకుడు కుజుడు ఆడవాళ్ళకైతే కుజుడు చూస్తున్నాడు, ఆడవాళ్ళకి బాగుంది. మగవాళ్ళకు వివాహ విషయం సరిలేదు. శుక్రుడు కేతుతో కలిసి 9లో ఉన్నాడు. కుజుడు చూస్తాడు. కుజకేతువుల ద్వారా శుక్రుడు ప్రభావితం అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు సింహరాశిలో అంత కంఫర్ట్ ప్లానెట్ కాదు. అదే రాశ్యాధిపతి ఆ రాశికి వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఆడవాళ్ళకు బాగుంది. కుజుడు చూస్తాడు కాబట్టి కుజుడు పంచమాధిపతి కాబట్టి. అదేవిధంగా బుధుడు చూడడం అంత మంచిది కాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే బుధవారం రోజు ఒక గ్రీన్ కలర్ క్లాత్ ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలపచ్చు. లేదు గ్రీన్ కలర్ క్లాత్ దానం ఇవ్వచ్చు. గ్రీన్ కలర్ ఫుడ్ దానం ఇవ్వచ్చు. బెండకాయ రైసు, దొండకాయ రైసు, కూరాకులతో ఉన్న రైసు, వెజిటబుల్ పలావు, గ్రీన్ కలర్ ఉన్నటువంటి కేసరి లాంటివి బుధవారం రోజు దానం చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు బాధకాధిపతి కాబట్టి ఆ గ్రహం యొక్క తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
అదేవిధంగా కుజుడు రాశిని చూస్తాడు కాబట్టి చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఆవేశంగా ఉంటారు. కుజుడు కేతుని కూడా చూస్తాడు కాబట్టి 10వ స్థానంలో, వృత్తి స్థానంలో కూడా మీరు కొంచెం ఆచితూచి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఎంత కుజుడు చూసినా కానీ అక్కడ కేతువు, శుక్రుడు అంత మంచి వాళ్ళైతే కాదు. కుజుడు అంటే కొంచెం ఆవేశానికి కారకుడు కాబట్టి మీరు ఆలోచించుకొని చూసి వెళ్ళడం మంచిది. ఏదైనా మీరు డాక్యుమెంట్స్ 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి. బుధుడు అంటే డాక్యుమెంట్స్ కాబట్టి ఆయన బలం పొందాడు కాబట్టి ఈ రాశికి బాధకాధిపతి కాబట్టి ఏ డాక్యుమెంట్ అయినా సరే 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా 3వ ఇంటి రాహు చాలా అద్భుతంగా యోగిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఇంకొకరు సలహా ఇచ్చే దాంట్లో బాగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అదేవిధంగా మీరు కమ్యూనికేషన్స్ అంటే మీరు కొరియర్ కంపెనీస్ పెట్టుకునే వాళ్ళు, లాజిస్టిక్స్ పెట్టుకునే వాళ్ళు, ట్రావెల్స్ పెట్టుకునే వాళ్ళు, టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకునే వాళ్ళు, తరచూ ఎక్కువ ప్రయాణాలే చేసే వృత్తులు ఉన్న వాళ్ళందరూ కూడా రాహు వల్ల మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే రాహు అంటే డ్రైవర్, రిక్షా తొక్కే వాళ్ళ నుంచి ఫ్లైట్ తోలే వాళ్ళ వరకు ఉన్నటువంటి పైలట్ వరకు కూడా రాహుగ్రహమే. రాహుగ్రహ బలం లేకపోతే డ్రైవర్ కారు. కాబట్టి డ్రైవర్ అంటేనే ఒక కమ్యూనికేటర్. కాబట్టి మీకు ఇప్పుడు సెల్ ఫోన్స్, ముఖ్యంగా సెల్ ఫోన్ కంపెనీస్ పెట్టుకునే వాళ్ళు అంటే సెల్ ఫోన్ షాప్, మొబైల్ షాప్, షోరూమ్ పెట్టుకుంటారు. మొబైల్ ఫోన్ అంటేనే రాహువు బుధుడు. రాహువుకి బుధుడు ఇద్దరు భాగ్యస్థానంలో ఉన్నారు, ఒకరికొకరు 9-5లో ఉన్నారు. కాబట్టి మీకు మొబైల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, మొబైల్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా ఇతరత్ర ఏదైనా కూడా ఇప్పుడు ఎక్కువగా కొరియర్ సర్వీస్ ఎక్కువైపోయింది, ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయి. అంత కూడా బిజీగా ఉండడానికి కారణం ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అవన్నీ కలిసి వస్తాయి. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు. 3వ స్థానం అంటే మన చేతులు, అంటే రైటర్స్, సినీ రైటర్స్ కావచ్చు, నవల రైటర్స్ కావచ్చు, డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళంతా కూడా బాగా చక్కగా ఉంటారు. అంటే చాలా లౌక్యాన్ని ప్రదర్శించి వాళ్ళ వృత్తిలో వాళ్ళు రాణించగలుగుతారు. కాబట్టి అదన ధనుసు రాశి అంటే విదేశాలు సూచిస్తుంది. రాహు విదేశాలు సూచిస్తాడు. రాహు కాలపురుషుడు లాభస్థానంలో ఉండడం వల్ల విదేశాల ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి, శని కూడా మీనంలో ఉంటూ గురువు చూస్తాడు కాబట్టి దూర విద్యలు, దూర ప్రాంత విద్యలు, దూర ప్రాంత వృత్తి, ఉద్యోగము, వివాహము లాంటివి కలిసి వస్తాయి అని చెప్పచ్చు ధనుసు రాశి వాళ్ళకు. కాబట్టి ఇది ధర్మరాశి. ఈ ధనుసు రాశి వాళ్ళని మోటివేట్ చేసే తప్పితే ఏం చేయలేరు. వీళ్ళ బలం వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళకి మోటివేటర్స్ ఎప్పుడు నీ వల్ల అన్నీ చేయగలుగుతావు, నువ్వు అది చేయగలుగుతావు, నువ్వు ఇది చేయగలుగుతావు, నీ వల్ల కాందంటలేదంటే వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు ప్రపంచంలో. అసాధారణమైన ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. అంటే వీళ్ళకి టార్గెట్ ఇస్తూ ఉండాలి, లేకపోతే వీళ్ళు పనిచేయరు. ధనుసు అంటేనే ఒక టార్గెటే కనిపించకుండా ఎక్కడ వేయాలి మనము. కాబట్టి వీళ్ళు టార్గెట్ ఇచ్చారంటే యాక్టివేట్ అయిపోతారు. కాబట్టి ఎక్కువగా గురుక్షేత్రాలు దర్శించాలి. గురుక్షేత్రాలు అంటే మనకు దత్తాత్రేయ దక్షిణామూర్తి, షిరిడి సాయి సమాధి, సత్యసాయి సమాధి, రాఘవేంద్ర స్వామి సమాధి, వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి, ఇటువంటి గురువుల సమాధులు దర్శించడం కూడా వీళ్ళకు చాలా మంచిది. ఎందుకంటే గురువు ఉచ్చస్థితి పెట్టి అష్టమంలో ఉన్నాడు, రాశాధిపతి ఉచ్చస్థితిలో అష్టమంలో ఉన్నాడు కాబట్టి. ఆడ పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం అంటే సిద్ధగురు మండలము. జీవ సమాధులు అంటే పుష్యమి నక్షత్రం. కాబట్టి దర్శించడం వల్ల అష్టమస్థాన గురు దోషం పోయేసి ఇంకా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి మీకు ధనుసు రాశి వాళ్ళకు అర్ధాష్టమ నశించడం ఒక బెనిఫిట్, గురువు చూడడము, కుజుడు చూడడం ఒక బెనిఫిట్, వీళ్ళకు రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళు రెడ్ కలరు, సిల్వర్ కలరు, మెరూన్ కలరు, యాష్ కలరు బాగా యూస్ చేసుకోవచ్చు. చక్కగా మరింత సుఫలితాలు పొందుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కింద మీ యొక్క అభిమానాన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మకర రాశి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాము. మకర రాశి వాళ్ళకి రాశ్యాధిపతి శనేశ్వరుడు 3వ ఇంట్లో ఉన్నాడు, 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతువు, శుక్రుడు ఉన్నారు, సప్తమ స్థానంలో రవి గురులు వస్తారు. గురువు ఉంటాడు, 17వ తారీఖు రవి వస్తాడు, 6వ స్థానంలో బుధుడు ఉన్నాడు, అదేవిధంగా 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ రాశికి బాధకాధిపతి కుజుడు 5వ ఇంట్లో ఉండడము ఒక మైనస్. 5వ స్థానం అంటే మన యొక్క మనస్సు, ప్రేమ, కులదేవత, సంతానము, అదృష్టము, పూర్వజన్మ, తాతగారు ఇవన్నీ వస్తాయి. అక్కడ కుజుడు బాధకాధిపతి ఉన్నాడు. కాబట్టి మీరు మీ పిల్లల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళని చక్కగా అబ్జర్వ్ చేస్తుండాలి. కుజుడు అంటే దుడుకుతనం, వేగం. కాబట్టి ఆ విషయాల వల్ల బాధపడాల్సి వస్తుంది, దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే మీకు వచ్చిన బెనిఫిట్ శని కుజును చూస్తున్నాడు,
ఇప్పుడు వీటన్నిటి ద్వారా మీకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కానీ సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. రాశిని రవి గురువులు చూస్తారు. ఈ రాశిలోనే గురువు నీచబడతాడు. అంటే ఈ రాశికి వ్యయాధిపతి. కానీ ఈ రాశికి పాపగ్రహము ఉచ్చస్థితి బట్టి చూస్తూ ఉంది. దీనికన్నా కూడా మీకు 2వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు. కానీ గోచారరీత్యా గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీకు పర్వాలేదు. కానీ అష్టమాధిపతి కూడా కలిశాడు. అష్టమాధిపతి కూడా రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి మీరు పరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు ఎఫర్ట్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. ఎఫర్ట్ ఎక్కువ, గుర్తింపు తక్కువ. కాబట్టి వీళ్ళు స్వతహాగా ఏదైనా చేసుకుంటే తప్పితే లైఫ్లో సెటిల్ అవ్వరు. ఇంకొకరి కింద పనిచేసే కొద్దిగా వాళ్ళు డెవలప్ అవుతారు. మకర రాశి వాళ్ళు ఏ కంపెనీలో ఉంటారో ఆ కంపెనీ డెవలప్ అయిపోతుంది. ఎవరైనా జ్యోతిష్యం చూస్తూ మకర రాశి వాళ్ళనే కానీ తీసుకున్నారనుకోండి, ఇంకా ఆ కంపెనీ 10 years గ్రోత్ 1 yearలో సాధిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళు శాలరీ తక్కువే ఇస్తే తక్కువే తీసుకుంటారు, ఎక్కువ పని చేస్తారు. కాబట్టి వీళ్ళు సొంతంగా పని చేసుకోవాలి. కానీ వీళ్ళు చేయరు, మారుతూనే ఉంటారు. అది పోగొట్టుకోవాలని నేను పదే ఎప్పుడు అవకాశం ఉంటే చెప్తూ ఉంటాను. మకర రాశి వాళ్ళకు 3వ స్థానంలో శనేశ్వరుడు ఈ మధ్యకాలంలో ఏలినాటి శని వదిలింది. ఫలితాలను ఇప్పుడు స్టార్ట్ అయినాయి వీళ్ళకు, శుభ ఫలితాలు. కాబట్టి కుజుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా ఈ ప్రేమ వ్యవహారాలు ఎవరైనా ఉంటే, ప్రేమించడము ఇవన్నీ ఉంటే ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. బాధకాధిపతి కుజుడు 5వ ఇంట్లో ఉన్నాడు. అబార్షన్లు అయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలు కలిగే విషయంలో ఆలస్యం కలుగుతుంది, బాధపడాల్సి వస్తుంది కుజుడు. కాబట్టి ఈ కుజుడిని శని చూస్తున్నాడు కాబట్టి బాధతో కూడుకున్నట్టు ఫలితం ఉంటుంది. కాబట్టి శనిని కూడా గురువు చూస్తాడు. అంటే ఉచ్చస్థితి గ్రహం చూడడం వల్ల 3వ స్థానం బలపడింది. సహజంగానే మీరు గోచారాలకు జాతకాలకు సంబంధం లేకుండా ప్రయత్నించడంలో, కష్టపడడంలో మీకు మించిన వాళ్ళు లేరు. అటువంటి శని రాశ్యాధిపతి ఉండడం, గురువు చూడడం కూడా వీళ్ళకు అడిషనల్ బెనిఫిట్ అయింది. అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నాడు. శుక్రుడు కేతు అష్టమంలో ఉన్నారు. ఈ అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం. అంబులెన్స్ అంటారు అష్టమ స్థానం అంటే. అంబులెన్స్ ఆకస్మికంగానే వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ లేని ఏకైక వెహికల్ అంబులెన్స్. అంటే ఇక్కడ వచ్చేకాడికి మీకు సమస్యలు రావడానికి ఇప్పుడు ఏ రూల్స్ పనిచేయవు, ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రాశికి భాగ్యాధిపతి, దశమాధిపతి, పంచమాధిపతి, దశమాధిపతి అష్టమంలోకి వచ్చాడు, అది రాకూడదు. మళ్ళీ బాధకాధిపతి కుజుడు చూస్తాడు. కాబట్టి కుజుడు ఎక్కువగా డామినేట్ చేస్తున్నాడు. బాధకాధిపతి కుజుడు మీ యొక్క వ్యయస్థానాన్ని చూస్తాడు అష్టమ దృష్టితో. నిద్ర ఉండదు. వ్యయస్థానం అంటే 12వ స్థానం నిద్రస్థానం, మీ బెడ్రూమ్ అని అర్థం. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి బలంగా ఉన్న ఏకైక గ్రహము శని, తర్వాత రాహువు. ఈ రాశికి అష్టమంలో బుధుడు ఉన్నాడు. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో బుధుడు రాశిని చూడడం లేదు, బుధుడిని ఏ శుభగ్రహం చూడడం లేదు. కాబట్టి ఆయన మీకు శుభ ఫలితాన్ని ఇవ్వలేడు. అందులో అట్టు తీసుకుంటే దశమాధిపతి అష్టమంలోకి వచ్చాడు. 6వ ఇంట్లో బుధుడు అండి, 6వ ఇంట్లో బుధుడు. 6వ ఇంట్లో బుధుడు మీకు భాగ్యాధిపతి షష్టమంలో ఉన్నాడు. అంటే మీరు ఏదన్నా భాగ్యము షష్టం అంటే వ్యాపారాలు చేయాలంటే, వృత్తి వ్యాపారాలు చేయాలంటే మీకు అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆశతూచి బ్యాంక్ లోన్లు అయితే తక్కువ వడ్డీగా తీసుకోండి, ఎక్కువ వడ్డీకి తీయకూడదని అర్థం. అంటే డాక్యుమెంట్ మనం ఒక బాండ్ రాసిస్తాం కదా, ఒక చెక్ ఇస్తాం కదా, అది బుధుడే. కాబట్టి 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీరు చక్కగా ఈ మాసము మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చెప్తాను. ఇప్పుడు ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే అష్టమాధిపతి రవి అంటేనే శివుడిని ఆరాధిస్తే రవి గ్రహం నెగిటివ్గా పనిచేయదు. అదేవిధంగా మీకు కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విశేషంగా చేయాలి. అదేవిధంగా మీకు అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వర ఆరాధనతో పాటు ఈ శివాలయానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి శివాలయానికి వెళ్ళి రావడం వల్ల ఎక్కువగా మీకు చాలా మంచిది. మినిమం 24 minutes కానీ 48 minutes కానీ ఉండడం మంచిది శివాలయంలో. ఒక గడియ అంటే 24 minutes, 2 గడియలు అంటే 48 minutes. ఇలా వీళ్ళలా వస్తే ప్రయోజనం లేదు. కుదిరితే మీ వయసు 8 సంవత్సరాలు 2 నిమిషాలు ఉంటే మంచిది. కాబట్టి మకర రాశి వాళ్ళకు ఈ పరిహారాలు తూచా తప్పకుండా పాటించుకోవాలి. పాటించుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే అనుకూల గ్రహాలు ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు పోటీ పడుతున్నాయి. ప్రతికూల అంటే మన అనుకూల ప్రతికూల వర్గం యొక్క పోటీలో మీది విజయం కావాలనుకుంటే నేను చెప్పిన ఆరాధన చేసుకోవడం మంచిది.
చక్కగా మీకు ఇది యాష్ కలర్, సిల్వర్ కలర్, మెరూన్ కలర్, ఇవి లైట్ బ్లూ, మీకు కలర్స్ బాగా ఫేవర్గా ఉంటాయి. చక్కగా ఈ పరిహారాలు మీరు విని 1-2 సార్లు ఈ వీడియో చూసి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తున్నాము. చాలా కాలంగా ఎంతో ఎదురు చూస్తూ ఏదో మంచి జరుగుతున్న ఒక ఆశతో ఉన్న ఏకైక రాశి కుంభరాశి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావమే థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది. రాశిలోకి రాహు ఉన్నాడు. రాహు ఉంటే మంచిదే, కానీ రాహు వచ్చేకాడికి మెలిఫిక్ ప్లానెట్. ఆయన అంతా భ్రమింపజేస్తూ ఉంటాడు. ఏదో జరిగినట్టు, మీకేదో అంతా వచ్చేసినట్టు, త్వరలో మంచి స్థాయికి వెళ్ళినట్టు, ఇట్లా అన్ని ఆలోచనలు తెప్పిస్తాడు. ఫైనల్గా మెటీరియల్ ఏం కాదు, ప్రాక్టికల్గా ఏమి ఉండదు, ఆలోచనలోనే పెట్టేస్తాడు ఆయన. కాబట్టి రాహు జన్మలో ఉన్నాడు. రాహు జన్మలో ఉంటే ఈ రాశిలో మూల త్రికోణ రాశి, కానీ సడన్గా ఒక బెనిఫిట్ ఇస్తాడు. ఇది లైఫ్ టైం ఉండనుకుంటే మళ్ళీ ఒక నెలకంతా మళ్ళీ మీరు ఇబ్బందులు ఉంటారు. ఆ రాహు అలా ఇస్తాడు, సడన్గా ఇబ్బంది, మళ్ళీ ఏదో ఒకటి, ఒక మంచి ఒక చెడు ఇలా జరుగుతూ ఉంటుంది. ముందుకి ఎందుకు ఊగిslaడు అర్థం అంటే రెండవ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉంది. ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు కదా, మరి ఏలినాటి శని ఈయనకెందుకు వీళ్ళకెందుకు ఇబ్బంది పెట్టకూడదు కదా అంటే, శనేశ్వరుడు తన సొంత రాశిని ఎక్కువగా కేర్ తీసుకుంటాడు, నెగ్లెక్ట్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీకంతా నేర్పిస్తున్నాడు. జీవితాన్ని కడిగిన ముచ్చంలాగా చేసి ఒక పల్లెల్ని పెట్టి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి డే బై డే ఏలినాటి శని వీక్ అయిపోతుంది. ఎందువల్లంటే ఇప్పుడు కూడా గురువు చూస్తున్నాడు. గురువు చూసిన మూలంగా ఏలినాటి శని వీక్ అయింది. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఏదైనా మార్గాలు దొరుకుతాయి. రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి అబద్ధం చెప్పాలని కూడా అనిపిస్తుంది. ఏం పోయిందేం లేదు, తప్పు చేస్తే కూడా పోయింది లేదు నా ఆలోచింపజేస్తాడు రాహు. ఎందుకంటే రాహువు వెరీ వెరీ ఇంటెలిజెన్స్ ప్లానెట్. మహావిష్ణువుని ఏమార్చి అమృతం తాగేశాడు ఆయన. విష్ణుమైన ఎవరు అధిగమించలేరు, ఒక రాహు మాత్రం అధిగమించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, కష్టాలు తట్టుకోలేక తప్పు చెప్పినా సరే పర్లేదు, మనం ప్రొసీడ్ అవ్వచ్చు, వాళ్ళు చూడు తప్పు చేస్తున్నారు, వీళ్ళు చూడు తప్పు చేస్తున్నారు, మనం ఏం చేసే పోతాము, పరిస్థితులు బట్టే నిర్ణయం తీసుకుంటామని ఆలోచింపజేస్తాడు అనమాట. ఇప్పుడు ఉంటే ఏ నడిచిన ప్రభావము జన్మలో రాహు ఉన్నాడు కాబట్టి దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా రాహు చూపిస్తాడు. అదే రాహు యొక్క స్పెషాలిటీ. కాబట్టి రాహువు తప్పు చేశాడు, మహావిష్ణువుని అధిగమించి, కానీ తప్పించుకున్నాడు, అమృతం తాగేశాడు, లైఫ్ టైం ఆయన తప్పించుకున్నాడు. కాబట్టి రాహు వచ్చి మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాహు ఒక వెపన్, ఒక కత్తి. మీరు మంచికి ఉపయోగిస్తారా, మంచికి ఉపయోగపడతాడు. చెడుకు ఉపయోగిస్తారా, ఇంకా ఎక్కువ ఉపయోగపడతాడు. ఎందుకంటే నెగటివ్ ప్లానెట్ కాబట్టి. కాబట్టి మంచిగా ఉపయోగించుకోండి, దుర్గాదేవి ఆరాధన చేయండి, రాహు మీకు శుభగ్రహంగా మారిపోతాడు. అదేవిధంగా రాహువు మీకు శుభంగా మారాలంటే, రాహు అంటే యాక్చువల్గా కలియుగంలో రాహువు కారకత్వాలే ఎక్కువ. కింగ్ ఆఫ్ ద కలియుగం రాహువే. ఆల్ మాఫియాస్ రాహు, శాటిలైట్స్ రాహు, ఎయిర్లైన్స్ రాహు, రైల్వేస్ రాహు, ఇంటర్నెట్ రాహు, మొబైల్ రాహు, వెస్ట్రన్ కల్చర్ రాహు, సినిమా ఫీల్డ్ రాహు, ఒక డాన్ కావాలన్న రాహువే, ఒక ఫేక్ బాబాజీ అంటే ఒక దొంగ స్వామి కావాలంటే కూడా రాహువే. యాక్చువల్గా జ్యోతిషం కూడా రాహువే, ఖగోళం అంటే రాహు. కాబట్టి ఆయన మీరు ఉపయోగించుకుంటే దుర్గాదేవిని ఆరాధిస్తే చక్కగా మీకు కావాలని దారి ఖచ్చితంగా చూపిస్తాడు. లేదంటే ఏదో ఒక తప్పు చేద్దాం అనిపిస్తుంది. డ్యూయల్ ప్లానెట్ అంటే మల్టిపుల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు అంటారు కదా, ఆ బలాన్ని పెంచేది కూడా రాహువే. వెస్ట్రన్ కల్చర్ అన్నామంటే రాహు ఏమన్నాడు, ఆయన సంస్కృతి సాంప్రదాయం లేనిదే వెస్ట్రన్ కల్చర్, వాయు వరుస లేనటువంటిదే వెస్ట్రన్ కల్చర్. కాబట్టి మీకు నేను ఎందుకు కారకత్వాలు చెప్పంటే, మీ జన్మంలోనే రాహు ఉన్నాడు, అందుకే చెప్పాల్సి వస్తూ ఉంది. అన్నీ ఈయనకి రాని ఆలోచనలు ఉండవు. చెడునే మంచిగా చూపిస్తాడు, మంచిని చెడుగా చూపిస్తాడు, భ్రమింప చేస్తాడు. ఒక కింగ్ మేకర్ అని చెప్పొచ్చు రాహు. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ఉండడము, గురువు చూడడము మీకు బెనిఫిట్. ఏలినాటి శని వీక్ అయింది. రాహు జన్మలో దుర్గారాధన చేయండి, కాలభైరవ ఆరాధన కంపల్సరీ చేయండి, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టండి, కాలభైరుడు యాక్టివేట్ అవుతాడు. కాలభైరవ ఆరాధన చేసే శనేశ్వరుడు ఎట్లా కంట్రోల్ అవుతాడు, కాలభైరుడు శిష్యుడే శనేశ్వరుడు. కాబట్టి మనం గురువుని పట్టుకుంటే శిష్యుడు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాడు. అదేవిధంగా మీకు 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. వెహికల్లో కేర్ఫుల్, చాలా స్పీడ్ తోలాలనిపిస్తుంది, విన్యాసాలు చేయాలనిపిస్తుంది, బైక్లో విన్యాసాలు చేయడము, కారులో కటింగ్లు ఇవ్వడం లాంటివి చేయాలనిపిస్తుంది. కుజుడు వేగానికి కారకుడు. అందుకే ఈ రాశి వాళ్ళు రెడ్ కలర్ బైక్ కానీ కారు కానీ ఉంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. రెడ్ కలర్ అంటే కుజుడు ఇలా పాపగ్రహము. కాబట్టి బ్లాక్ రిలేటెడ్, బ్లూ రిలేటెడ్,
సిల్వరు, యాషు, మెరూన్ కలర్స్ వీళ్ళు కారు కానీ వెహికల్ కానీ బట్టలు కానీ కొనుక్కోవాలి. రెడ్ కలర్ టచ్ చేసినారా ఖచ్చితంగా తగులుతుంది. మీరు గమ్మున రోడ్ సైడ్ పెట్టిన కూడా ఎవడో కంట్రోల్ తప్పొచ్చిన గుద్దేసిపోతాడు, మీకు కలిసి రాదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు గృహ వాహన విషయాల్లో మీరు కేర్ఫుల్గా ఉండండి. ఇంటి నిర్మాణాలు ఎత్తుకోవద్దండి. మీరు ₹1,00,000 ఎస్టిమేషన్లు వేసుకుంటే 4 లక్షలు అయిపోతుంది. ఒకవేళ ఒక ఫ్లాట్ కొందామంటే దానికి ఎన్నో ఆటంకాలు వచ్చేస్తాయి. కాబట్టి శాండ్ అంటే మట్టికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇప్పుడు మీకు సెట్ అవ్వవు. అదేవిధంగా మీకు ఇంకో ముఖ్యమైనటువంటి బెనిఫిట్, బుధుడు 5వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. అష్టమాధిపతి పంచమంలోకి వచ్చాడు, పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. ఇప్పుడు కానీ గురువు కానీ శని కానీ చూడకపోతే అష్టమాధిపతి పంచమంలో ఉంటే ఏమంటే ఏదన్నా చేయరాని ఆగాయత్యం చేసుకుందామని ఆలోచనలు వస్తాయి. ఎవరన్నా సూసైడ్ చేసుకుంటున్నారంటే అష్టమాధిపతి పంచమంలోకి రావాలి. పంచమం అంటే మనసు, అష్టమం అంటే ఆయుష్. ఇక్కడ ఏళ్ళనాడ్సని ఉంది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇదేం బాధలు బాబు, ఏమన్నా చేసుకుంటే బాగనిపిస్తుంది. కానీ మీకు గురువు శనిని చూడటము వల్ల, ఆయుష్కారకం చూడడం వల్ల పంచమల బుధుడు ఆ దోషాన్ని ఇవ్వడు. అదేవిధంగా మీకు రాశికి సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు రాశిని చూస్తాడు. ఇది ఒకటి మంచిది. శుక్రుడు అంటే మృత సంజీవిని విద్య తెలిసిన వాడని అర్థం. కాబట్టి శుక్రబలం ఎవరెవరికి ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ ప్రమాదాలు వచ్చినా చనిపోరు, చూస్తూ ఉంటారు వాళ్ళు. ఒకవేళ ఏదైనా వస్తే కూడా మళ్ళీ బతికి వచ్చేస్తారు. అటువంటి యోగం ఉంటుంది. కాబట్టి శుక్రుడు ప్రతి ఒక్కరికి బాగుండాలి. అంటే ఎన్ని వచ్చినా కానీ సంపూర్ణ ఆయుష్ పెరిగిపోతుంది. ప్రమాదాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా అధిగమించేస్తారు. కాబట్టి శుక్రుడు బాగున్నాడు. రాహు మీకు నేను చెప్పాను కాబట్టి అలా మలుచుకోండి. శనేశ్వరుడు గురువు చూస్తాడు కాబట్టి బాగుంది. బుధుడు బాగున్నాడు. వాహన గృహ విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళు హాస్టల్లో పిల్లల్ని చేర్చడం వల్ల ఇబ్బంది అవుతుంది. విద్యాస్థానంలో అది హై స్కూల్ విద్య బాగాలేదు కాబట్టి భాగ్యాధిపతి సత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటర్, డిగ్రీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి మంచిది, హాస్టల్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ఏలినాడ్సనికి స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడము, కాలభైరవ అష్టకం చదువుకోవడము చాలా మంచిది. అదేవిధంగా శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. శివాలయానికి వెళ్తే శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే మనలో ఉన్న నెగటివిటీనే లాక్కుంటుంది, పాజిటివిటీని వదిలేస్తుంది. అంటే మన నెగటివ్ అంతా అక్కడ వదిలేసి వచ్చేయచ్చు. ఏలినాడ్సన్ ఉంది కాబట్టి బాధలు ఉంటాయి కాబట్టి ఆ బాధలంతా శివాలయంలో వెళ్ళిపోతాయి. ఆయన కాలకోట విషయాన్ని లాగేశాడు ఆయన. మీ కష్టం పెద్ద విషయం కాదు. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళే వాళ్ళకు ఏలినాడ్సన్ పనిచేయదు. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల కుంభరాశి వాళ్ళు 100కి 100% శుభ ఫలితాలు పొందుతారంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో 1కి 2 సార్లు చూడండి. చూసి మీరు ఈ పరిహారాలను చేసుకుని చక్కటి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటాము. మీనరాశి వాళ్ళకు చెప్పాలంటే ఒక బిగ్ రిలీఫ్. వీళ్ళకు జన్మంలో శని ఉన్నాడు. ముఖ కాంతి తగ్గిపోతుంది, బ్రెయిన్ పనిచేయదు. జన్మ శని అన్నప్పుడు జన్మనిచ్చింది ఎవరు? మన తల్లి. కాబట్టి తల్లి సమానులకు అరిష్టము. జన్మస్థానం అంటే సొంత ఊర్లో వీళ్ళకు డెవలప్మెంట్ లేదు. ఏం చేసినా అది పూర్తిగా వ్యతిరేకత అవుతుంది. రామ అంటే కూడా వ్యతిరేక పదంగా వినిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు గురువు 5వ ఇంట్లోకి వచ్చి రాశిని చూడటము ఇప్పుడు ఎడారిలో ఓయాసిస్ లాగా లభించింది. కాబట్టి ఏలినాడ్సన్ యొక్క తీవ్రత తగ్గిపోయింది. వ్యయంలో రాహు ఉన్నాడు. మీరు మీ సొంత ఊరు వదిలేసి దూరంగా పోతే సూపర్గా ఉంటారు. ఏలినాడ్సన్ పనిచేయదు. ఎందుకంటే దూర ప్రాంతంలో రాహువు రాజ్యోకారకుడు. మీరు సొంత ఊర్లో ఉంటే మాత్రం నిద్ర కాదు కదా, అసలు ఏమీ వర్కౌట్ అవ్వదు. ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ ముందు ఫోటో ఒకటి తీసుకోండి, ఇప్పుడు ఒక ఫోటో పట్టుకోండి, బ్లాక్ అయిపోయింటారు మీరు. ముఖ వర్చస్సు కూడా తగ్గిపోయి ఉంటుంది. అదేవిధంగా రాశికి 3వ ఇంట్లో కుజుడు చాలా మంచిది. ద్వితీయాధిపతి తృతీయంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఏలినాడ్స్ని కంట్రోల్ అయింది. కుజుడు 3వ ఇంట్లో ఉంటే జాలీగా తిరుగుతారు. చక్కగా మీకు తిరిగి అన్ని పనులు చేసుకోవడానికి దారులు దొరుకుతాయి. 4వ ఇంటి వాడు 4వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు చాలా మంచిది. ఇది కూడా చతుర్థాధిపతి అంటే బాధకాధిపతి చతుర్థంలో ఉన్నాడు. దాని ద్వారా ఏలినాడ్సన్ నడుస్తూ ఉంది. కానీ 4వ స్థానము కాలపుడు 3వ స్థానం కాబట్టి మీకు ఒక విధంగా అనుకూలంగా ఫలితాలే వస్తాయి. బుధుడు వల్ల పెద్దగా బాధలు రావు. ఆయన ఇవ్వాలన్నా కూడా మీకు కనెక్ట్ అవ్వదు. 5వ ఇంట్లో గురువు మంచిది. 6వ ఇంట్లో 5వ ఇంట్లో ఉన్నాడు. గురువుతో ఉండడం వల్ల రవి గ్రహము 17వ తర్వాత మీకు ఆర్థిక ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 6వ స్థానం అంటే బ్యాంకు, చెక్ బుక్ అని అర్థం. కాబట్టి మీరు గురువు ధనకారకుడితో కూడా ఉన్నాడు కాబట్టి
మీకు చేసే ఆర్థిక ప్రయత్నాలు అపురూపంలోనే దొరుకుతాయి, కానీ బాగా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత 6వ ఇంట్లో కేతువు శుక్రుడు. పాపగ్రహం 6వ ఇంట్లో మంచిదే, కాకపోతే కేతువు ఎప్పుడు యోగిస్తాడంటే చికెన్ తింటే కేతువు యోగించడండి. చికెన్ ఎక్కువ ఎవరు నిలిపేస్తారో వాళ్ళ కేతు ఆటోమేటిక్ అనుకూలమైనట్టే. కాబట్టి కేతు గ్రహమును లైఫ్ టైం కంట్రోల్ చేయాలి, ఆటంకాలు ఎక్కువ అనేస్తాడు. అంటే కేతు మామూలు 7వ ఇంట్లో ఉంటే పెండ్లి కానివ్వడు, వాళ్ళకి పెండ్లే కదా, అయితే కూడా మళ్ళీ డైవర్స్ అవుతుంది. 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శత్రు రోగ రుణాలు మూడింటిని హరిస్తాడు, కానీ చికెన్ తినడం వల్ల పరిపూర్ణంగా తీసుకోలేదు. కేతు గ్రహం అంటేనే కోడి అని అర్థం. అదే శత్రురోగ రుణాలకు అధిపతి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఒక జెండా ఉంటుంది, దానిపైన ఉంటుంది కోడిపుంజు బొమ్మ ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే కుజుడు కేతు ఇద్దరు అనుకూలిస్తారు. కాబట్టి ఈ కుజుడు కేతు అనుకూలించాలంటే మీరు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి, ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళరండి, మీకు చక్కగా ఉంటుంది. జన్మశని కంట్రోల్ కావాలంటే మీరు శివాలయము ప్లస్ కాలభైరవ ఆరాధన. కాలభైరవుడు అంటే కాలపురుషుడు, ఇదంతా కాలపురుష తత్వమే, కాలభైరవుడు యొక్క స్వరూపమే. శనేశ్వరుడు అందుకే కర్మకారకుడు, వీడు పుట్టిన ప్రతి ఒక్కరు కర్మజీవులే, అందుకే ఆ కర్మను తెలియజేసేవాడు శనేశ్వరుడు జన్మలోకి వచ్చాడు. కాబట్టి కాలభైరవారం చేయడం వల్ల మీ యొక్క కాలాన్ని అనుకూలంగా మారుస్తాడు. ఆయన శిష్యుడే శనేశ్వరుడు. కాబట్టి స్ట్రీట్ డాగ్స్కి మీరు ఫుడ్ పెట్టచ్చు. ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నాము అంటే అది ఫ్యాషన్, వీధిలో కుక్కలకు ఫుడ్ పెడితే పరిహారం. వీధిలో కుక్కలు ఎవరు పెట్టినా పెట్టకపోయినా ఎక్కడో చోట వెతుకుని ఫుడ్ తింటూ ఉంటాయి, కానీ ఎక్కువగా డ్యూటీ చేస్తూ ఉంటాయి ఎవరు వచ్చినా కానీ. అది మనకు ప్రకృతి ఇచ్చిన వరం. కుక్కలు దైవికమైన పోలీసులు, అవి అన్నీ దివ్యశక్తులు, దుష్టశక్తులు కనిపిస్తాయి, దైవశక్తులు కనిపిస్తాయి వాటికి. కాబట్టి వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం వల్ల చాలా మంచిది. ఈ చక్కెర ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ పెట్టకూడదు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇంకేదైనా మంచి ఫుడ్ సెలెక్టెడ్గా పెట్టండి, మంచిది, మీకు బాగా యాక్టివేట్ అవుతుంది. కాకి కన్నం పెట్టడం కూడా మంచిది మీనరాశి వాళ్ళు. ఎందుకంటే ఇన్ని చెప్పాల్సి వస్తుంది. ఏలినాటి శని, జన్మంలో శనీశ్వరుడు. గురువు ఇప్పుడు ఉన్నాడు, అక్టోబర్ వరకు ఉంటాడు ఆడ, తర్వాత మళ్ళీ గురువు అతిచారం వల్ల ముందుకెళ్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఏలినాటి శని ప్రభావం 100% వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ రిలీఫ్, ఒక 4-5 నెలల పాటు మీకు ఒక రిలీఫ్ దొరుకుతూ ఉంది. కాబట్టి సొంత ఊరికి దూరంగా ఉండాలి. విదేశాలకు కానీ ఇప్పుడు వెళ్ళిపోతే మీకు సూపరు, కొంతకాలంలో కష్టం కానీ సెట్ అయిపోతారు. ఈ మీన రాశిలో పుట్టి ఈ దేశంలో పుట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఏలినాటి శని పనిచేయదు. అదేవిధంగా ఎక్కువగా ఏదో ఒక దూర ప్రాంతానికి వెళ్తూ వస్తూ ఉంటే ఏలినాటి శని పనిచేయదు. ఎవరికైనా అనారోగ్యం చేస్తే బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. పాతకాలంలో అక్కడ అందరినీ చూసి అందరితో మాట్లాడుతూ అందరితో ఉండి ఆ సంతోషంలో అనారోగ్యం మర్చిపోతారు. అందుకే ఒళ్ళు బాగాలేకపోతే బంధువులకి పంపిస్తారు. ఏ గాలి, వాతావరణం, నీటికి అనారోగ్యం చేస్తుందో ఆ నీరుని, గాలిని, నిద్రని దూరం చేస్తే అనారోగ్యం తగ్గిపోతుంది. ఇది నేచర్ క్యూర్ ట్రీట్మెంట్. ఇక్కడ జన్మంలో శని ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఉంటే మీరు పుట్టారో ఆ ప్రాంతాన్ని వదిలేస్తే ఈ శని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి వేయంలో రాహు ఉన్నాడు, చక్కగా రాహు వేయంలో సూపర్, అద్భుతంగా యోగిస్తాడు. విదేశాలు దూర ప్రాంతం అని అర్థం. మీరు ఏదో ఒక కారణంగా దాటేయాలి. డే బై డే అన్నా మీరు ఊరు దాటిపోతూ వస్తూ ఉంటే మీ ఊరికి మీకు మంచిది. లేదంటే ఉన్న చోటనే ఉంటే అదేమవుతుంది, 100% యాక్టివేట్ అవుతుంది, కష్టం ఎక్కువ అవుతుంది. కాబట్టి మీకు బాగున్న గ్రహాలు కేతువు, రాహువు, ఇప్పుడు శని బాగానే ఉన్నాడు, గురువు, రవి, కుజుడు, అన్ని గ్రహాలు ఒక విధంగా పొజిషన్లోకి వచ్చినట్లే. కాబట్టి బాగా క్రష్ అయిపోతున్నటువంటి ఈ మీనరాశి వాళ్ళకు గురువు చూపు వల్ల బిగ్ రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతారు. మీనరాశి వాళ్ళు ఇంకా కూడా, మీనము అంటే చేపలు, మీరు చేపలకు ఫుడ్ పెట్టడం, కోనేట్లో చేపలకు ఫుడ్ పెట్టడం మంచిది. మరీ ముఖ్యంగా గోధుమ పిండితో చిన్న చిన్న నేరేడు గింజలంత సైజు గోధుమ పిండి వంటలు చేసుకుని కూడా వాటికి వేయచ్చు. ఓం నమో మత్స్య వల్లభాయ నమః అని. ఎందుకంటే మత్స్యావతారం ఎత్తింది మహావిష్ణువే. మీనరాశిలో పుట్టిన వాళ్ళు చేపలు తినకపోవడం మంచిది, మీ రాశిని మీరే తిన్నట్టు అవుతుంది. అదే మీరు 1 కేజీ చేపలు తీసుకొని మీకు కుదిరితే మార్కెట్లో చచ్చిపోవడానికి సిద్ధంగా 2 చేపలు తీసుకొని సముద్రంలో నీటిలో వదిలితే ప్రాణభిక్ష పెడితే మీ రాశి యాక్టివేట్ అవుతుంది. సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తే మీ రాశి యాక్టివేట్ అవుతుంది. త్రివేంద్రము, తిరుచెందూరు, రామేశ్వరము, కన్యాకుమారి, ఇట్లా సముద్ర తీరాలు ఉన్న పుణ్యక్షేత్రాలు ఈ సమయంలో దర్శిస్తే, ఆ సముద్ర స్నానం చేస్తే ఏలినాటి శని తగ్గుతుంది. అంటే కర్మ సముద్రంలో కలుస్తుంది, కర్మకారుడు జన్మలో ఉన్నాడు కాబట్టి. కాబట్టి మీకు మీనరాశి వాళ్ళకు ఇప్పుడు శయన పద్మనాభ స్వామి, శయన పెరుమాళ్ళు అంటారు,
అనంత పద్మనాభ స్వామి, తిరుపతిలో గోవిందరాజ స్వామి, శ్రీరంగంలో శ్రీ రంగనాయకుల వారు, శ్రీరంగపట్నం మైసూర్ దగ్గర కూడా అద్భుతంగా ఉన్నటువంటి పడుకుని ఉన్న మహావిష్ణువు ఉన్నాడు. ఇటువంటి ఆలయాలు దర్శించడం కూడా మీకు చాలా మంచిది. వెళ్ళొస్తే మీకే అర్థమవుతుంది. నిల్చుకుని ఉన్నటువంటి దేవతకి, పడుకుని ఉన్న దేవతకి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు చక్కగా ఈ ఆలయాలు సందర్శిస్తూ ఉంటే మీరు ఏలినట్స్ని మర్చిపోతారు. అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది. చక్కగా మీరు వీటిని ఆచరించుకొని మరింత శుభఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.